ప్రైజ్ లార్డ్. ఉదయకాల ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు. గత వారమంతా కాచి కాపాడిన దేవుడు ఇంతవరకు ఆగస్ట్ మాసంలో చివరి ఆదివారం వరకు మొదలుకొని 8వ మాసంలో చివరి ఆదివారం వరకు మనందరినీ తన రెక్కల కింద భద్రపరుస్తూ అన్ని విషయాల్లోనూ కాచి కాపాడుతున్న దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. ఎందుకంటే ఆయన కృప లేకపోతే, ఆయన కాపుదల లేకపోతే మనం ఇంతవరకు ఇలా వచ్చేవాళ్ళం కాదు. ఈ 8 మాసాలు గడిచిపోయినాయంటే ఈ ప్రతి మాసం ఒక్కొక్క మెట్టులాగా ప్రభువు మనందరినీ కాచి కాపాడుతూ అన్ని వేళలా తన భద్రతలో ఉంచుతూ ఇంతవరకు ఈ చివరి ఆదివారం వరకు, ఈ 8వ మాసం చివరి ఆదివారం వరకు మనందరినీ తన కాపుదల్లో ఉంచుతున్నందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. ఎంతోమందికి లేని భాగ్యాన్ని దేవుడు అయితే మనకిచ్చాడు. ఎంతోమందికి లేని గొప్ప కాపుదల మనకిచ్చాడు. ఎంతో విశ్వాసాన్ని, నమ్మకాన్ని, మన జీవితాల పట్ల ఆయనకున్న మన జీవితాల పట్ల ఆయనకున్న ప్రేమను, కాపుదలను, కృపను మనకు చూపిస్తూ ఇంతవరకు మనం ఎన్ని అనారోగ్య సమస్యల్లో ఉన్నా, ఎటువంటి సమస్యల్లో ఉన్నా, బంధాల్లో నుంచి ఉన్నా కానీ, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ దేవుడైతే మనల్ని విడిచిపెట్టక అన్ని విషయాల్లోనూ తను కాచి కాపాడుతూ మనల్ని ఇంతవరకు సజీవులుగా ఉంచుతూ ముందుకు తీసుకుని వస్తున్న దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఒక 2 నిమిషాలు మనం స్తోత్రాలు చెల్లించుకుందాం దేవునికి. మనం ఈరోజు ఆరాధనకు వెళ్ళే ముందుగా ఆయన చేసిన గొప్ప కార్యాలను ఒక్కసారి తలంపులోకి తెచ్చుకుందాం. ఆయన చేసిన గొప్ప కార్యాలు ఆయన స్తుతించడానికి, కనపరచడానికి ఈ తరుణం కంటే ఇంకా మించిన తరుణం లేదు మనకు. అలాంటి గొప్ప తరుణాన్ని, అవకాశాన్ని మరి మరొకసారి మన జీవితాల్లో వస్తుందో లేదో మనకు తెలియదు. ఇదే తరుణము ఆయన స్తుతించడానికి, గనపరచడానికి ఇదే అవకాశం. ఆయన స్తుతిద్దాం మనందరం కలిసి. ఆయన చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ ఒక్క 2 నిమిషాలు మనసులోనే, ఎవరితో మాట్లాడొద్దు, ఎవరితో కాదు, మనలో మనమే, దేవా నువ్వు మా పట్ల చేసిన గొప్ప కార్యాన్ని బట్టి స్తోత్రం దేవా అని ఒక 2 నిమిషాలు మనం స్తోత్రాలు చెల్లించుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవా, నాయనా తండ్రి, స్తోత్రం నాయనా, స్తోత్రం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఈ ఉదయకాల సమయంలో ప్రభా నీ సన్నిధిలో చేరి ప్రభా నిన్ను స్తుతించడానికి, గణపరచడానికి, మహిమపరచడానికి మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎందుకయ్యా మమ్మల్ని ఇంతగా ప్రేమించావు తండ్రి. ప్రభా మాలో ఏముందని ప్రభా నీవు మమ్మల్ని ఇంతగా ప్రేమించడానికి ప్రభా అల్పులము తండ్రి. నీవు సృష్టించిన మనిషిని ప్రభా, అయితే నువ్వు ఒక మనిషిని తీసి ఒక గడ్డి పువ్వు వలె తీసి పడవేయచ్చు ప్రభా. అయితే కానీ నువ్వు అధికంగా ప్రేమించి ప్రభా ఆ మనిషి కోసం నీ ప్రాణాన్ని పెట్టి, నువ్వు మమ్మల్ని క్రయధనం పెట్టి కొన్నావు తండ్రి. నీ రక్తం పెట్టి మమ్మల్ని కొన్నావు తండ్రి. అంతగా మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఉదయకాల సమయంలో చిన్న మందగా చేరి ప్రభా నిన్ను ఆరాధించడానికి మాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి నీకే స్తోత్రం తండ్రి. వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటేవా, ఎవరు ఎలాంటి అవసరతలో వచ్చారో, ఎవరు ఎలాంటి స్థితిలో వచ్చారో, ఎలాంటి ప్రభా ఏ ఇబ్బందులతో వచ్చారో, ఏ మనోవేదనతో వచ్చారో, వ్యాకులతో వచ్చారో తండ్రి, ఏ సమస్యతో వచ్చారో తండ్రి, అన్నీ నీ పాదాల ముందు పెడుతున్నాం తండ్రి. నీవు తప్ప మాకు దిక్కు లేరు నాయనా ప్రభా. నీ మీద ఆధారపడితే ప్రభా అన్ని సమస్తము ప్రభా నువ్వు జరిగించే దేవుడవు తండ్రి. అందుని బట్టి నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభా నీ వైపు చూస్తూ, నిన్ను ఆరాధిస్తూ, నీ బలులో చేయి వేస్తాడానికి ప్రభా మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటుండగా ప్రభా నీవు మాకు తోడుగా నీడగా ఉండమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా ఈ ఆరాధన మొదటి నుంచి తుది వరకు నీ చేతికి అప్పగించుకుంటూ మా ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. అందరం దయచేసి నిల్చుందామండి. ఎందుకు నన్ను ఇంతగా ప్రేమించుతీవో దేవా. అవును కదండి, మన దేవుడు మనల్ని ప్రేమించడానికి మనం ఎవరమండి, ఏ పాటి వారమండి. అందుకే ప్రభా నా దీన స్తుతి పాత్ర, నా హృదయాన్ని నీకు అర్పిస్తున్నాను దేవా. నువ్వు నాలో ఉండయ్యా, నువ్వు నాతో నడిపివయ్యా, నన్ను నడిపించావయ్యా. గత 8 మాసాలు, ఈ 8వ మాసం చివరి ఆదివారం వరకు నువ్వు నడిపించావయ్యా. అందుని బట్టి నీకే స్తోత్రం తండ్రి. ఈ తరుణాన్ని చూడలేక ఎంతోమంది గతించిపోయారు తండ్రి. అయితే నువ్వు నీ ప్రేమ ద్వారా, నీ కృప ద్వారా మమ్మల్ని అందరినీ ఇంతవరకు తీసుకుని వచ్చినందుకు నీకే స్తోత్రం తండ్రి. ప్రతి వారిలోనూ ప్రభా నువ్వు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి నీకే స్తోత్రం దేవాన్ని. ఒక 2 నిమిషాలు, కొద్దిసేపు మనం ఆయన స్తుతించుకుందాం.
ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము మాప నలిగి వ్రేలాడితివి. నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము మాప నలిగి వ్రేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, నీ రూపము నాలో నిర్మించియున్నావు, నీ పోలికలోనే నివసించమన్నావు. నీ రూపము నాలో నిర్మించియున్నావు, నీ పోలికలోనే నివసించమన్నావు. నీవు నన్ను ఎన్నుకొంటివి, నీ కొరకై నీ కృపలో. నీవు నన్ను ఎన్నుకొంటివి, నీ కొరకై నీ కృపలో. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, నా శ్రమలు సహించి నాశ్రయమైనావు, నా వ్యధలు భరించి నన్నాదుకున్నావు. నా శ్రమలు సహించి నాశ్రయమైనావు, నా వ్యధలు భరించి నన్నాదుకున్నావు. నన్ను నీలో చూచుకున్నావు, నన్ను దాచియున్నావు. నన్ను నీలో చూచుకున్నావు, నన్ను దాచియున్నావు. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా.
ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. నీ సన్నిధి నాలో, నా సర్వము నీలో, నీ సంపద నాలో, నా సర్వస్వము నీలో, నీ సన్నిధి నాలో, నా సర్వము నీలో, నీ సంపద నాలో, నా సర్వస్వము నీలో. నీవు నేను ఏకమగు వరకు నన్ను విడువానంటివే. నీవు నేను ఏకమగు వరకు నన్ను విడువానంటివే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. అందుకో నా దీన స్తుతి పాత్ర, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. క్రీస్తు నామములో ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా శుభావందనాలు తెలియపరుస్తున్నాను. మరొక ఆదివారం దినం మనమందరం ఇక్కడ కూడుకుంట ఎంతో ఆనందకరం. దేవునికి కూడా అది ఎంతో ఇష్టమై ఉన్నది. కాబట్టి ముందుగా మన వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థించుకొని వాక్యంలోకి వెళ్దాం. మహాపరిశుద్ధ కృపల తండ్రి, నీ పాదాలకు వినలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. నాయన ఈ యోగ్యత లేని తండ్రి ప్రభా, ప్రేమించి కృప చూపించి ప్రభా, ఈ ఆదివారం దిన తండ్రి మమ్మల్ని ఇక్కడ నిలబెట్టినందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. నన్ను ఎందరికో లేని భాగ్యాన్ని మాకు ఇచ్చారు ప్రభా, దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకున్నాను తండ్రి. ఇంకా ఎవరైతే రాలేదో ప్రభా వాళ్ళని త్వరగా రేపు కృప చూపించను తండ్రి. ఇంకా నువ్వు ప్రభా తండ్రి, నేను ఏదైతే వాక్యం బోధించాలో ప్రభా తండ్రి, నా శక్తి చాలదు కానీ ప్రభా తండ్రి, నీ జ్ఞానంతో నేను నింపు ప్రభా. ఎవరికి ఏ వాక్యం అవసరం వాళ్ళని బోధించమని వేడుకుంటూ, అయ్యా సమస్త మహిమాగణత మీకే చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. గతించిన 2 నెలలుగా మనము గర్వం గురించి మాట్లాడుకున్నాం. తర్వాత అబద్ధం గురించి గర్వం గురించి మాట్లాడుకున్నాం. తర్వాత అబద్ధం గురించి ఒకటి మాట్లాడుకున్నాం. తర్వాత ఈరోజు నూతన జన్మ గురించి కొన్ని అధ్యాయాలు మనము ధ్యానిద్దాం. ముందుగా యోహాను సువార్త 3వ అధ్యాయం 4 వచనాలు చదువుకుందాం. యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయ్యుడొకడుండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదము. దేవుని అతనికి తోడై ఉంటేనే కానీ నువ్వు చేయించిన సూచక్రియలు ఎవడును చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ ఇద్దరి మధ్య ఒక సంభాషణ జరుగుతుంది. ఒక ఆయన నికోదేముతో దేవుడితో ఇద్దరి మధ్య ఒక సంభాషణ జరుగుతుంది. ఏమంటున్నాడంటే ఇక్కడ నికోదేము ఆయన ఒక సంఘ కాపరి, బైబిల్ టీచర్ కూడా. అలాంటి వ్యక్తి దేవునితో మాట్లాడుచున్నాడు. ఏమంటున్నాడంటే, అయ్యా మరి నీకు సూచక్రియలు జరిగిస్తున్నావు, మరి నీకు సూచక్రియలు జరగాలంటే దేవుడు నీకు తోడై ఉంటే కానీ ఇక్కడ
సూచక్రియలు జరగటానికి వీలు లేదని ఆయన గ్రహించాడు. కానీ దేవుడు దాన్ని బట్టి అక్కడ దేవుడు సంతోషించట్లేదు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నికోదేముతో స్పష్టంగా అక్కడ దేవునితో, నువ్వు నన్ను గుర్తించావని, లేకపోతే నువ్వు నన్ను పొగిడావని, లేకపోతే నీ సూచక్రియలు చేసావని నువ్వు సమాజంలో వెళ్ళి ప్రకటించమని కానీ, లేదా నీ పబ్లిసిటీ కోసం, నా పబ్లిసిటీ కోసం అని దేవుడు అక్కడ కోరుకోవట్లేదు. కానీ దేవుడు అక్కడ ఏం కోరుకుంటున్నాడంటే నువ్వు నూతనంగా జన్మించాలని కోరుకుంటున్నాడు. ఒక వ్యక్తికి నూతన జన్మ లేకుండా దేవుని రాజ్యంలో ఎప్పటికి కూడా స్థానము సంపాదించుకోవాలని దేవుడు స్పష్టంగా ఇక్కడ మాట్లాడుతున్నాడు. అక్కడ నికోదేముతో కూడా ఈరోజు కూడా నాతో కూడా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, నువ్వు నూతన జన్మగా జన్మించావా లేదని ఒకసారి నీ హృదయాన్ని పరిశీలించుకొని మాట్లాడుతున్నాడు. అలాగే ఇంకోసారి మనము ఎన్నోసార్లు మరి నూతనంగా మనం జన్మతః పాపులము, మనం ఈ పాపము మరి ఎప్పుడు ఎలా వచ్చింది అంటే ఆ రోజు ఆదాము అవ్వల నుంచి చేసిన పాపము ఈ రోజు కూడా మనల్ని ఆ పాపం వెంటాడుతూనే ఉంది. కానీ ఆ పాపానికి పరిహారం దేవుడు ఎప్పుడో ఆయన శిలువ ద్వారా మనకు ఆయన రక్తం చిందించడం వల్ల పాపాలు అయితే పరిహరించబడ్డాయి. కానీ మనము దాన్ని ఎలా మనము పొందుకోగలగమంటే నూతన జన్మ ధరించుకుంటే కానీ ఆ పాపాలకు మనము ప్రాయశ్చిత్తము లేదు. కాబట్టి ఇక్కడ మరి పాపులము నేను ఏ తప్పు చేయట్లేదండి, మరి నేను చీమకు కూడా హాని చేయట్లేదు, నేను ప్రతి ఆదివారం మందిరానికి వస్తున్నాను, ప్రతిరోజు నేను ప్రతి వారం దశమ భాగాలు ఇస్తున్నాను, నేను అందరినీ ఏమి అనట్లేదు, ప్రేమిస్తున్నాను అంటున్నాడు. కానీ మన పుట్టుకలోనే పాపం ఉంది, అదే రోమీయులకు 3:23 అంటాడు, ఏ పాపము లేదు, ఏ దోషం, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మేలును పొందలేకపోవచ్చని రోమీయుల్లో మాట్లాడుతున్నాడు. అలాగే మనము ఈ పాపానికి పరిహారము ఏంటంటే ఆ రోజు దేవుడు శిలువలో రక్తం కాచాడు. కానీ ఈరోజు నీ పాపము నువ్వు పోగొట్టుకోవాలంటే నువ్వు నూతనంగా జన్మించాలి. ఇంకొక మాట, మరి ఈ పాపానికి కొలత ఏమైనా ఉందో అంటే పాపానికి కొలత ఏముంటుంది? మనం ఏదైనా కార్యం చేస్తున్నామంటే అది దేనికి సమానంగా ఉండాలంటే అది దేవునికి సమానంగా ఉండాలి. ఈరోజు దేవుడు ఏమంటున్నాడంటే మొదటగా నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు అన్నీ అనుగ్రహింపబడతాయని చెప్పిన మాట ప్రకారము మనం దానికోసం వెతకాలి. కానీ దేనికోసం మనము ఈ లోకంలో మనం వెంపర్లాడకూడదు. మనము ఎన్నో విధాలుగా మన సంవత్సరాలుగా మనము క్రైస్తవ బిడ్డలని చెప్పుకుంటున్నాం కానీ మనము ప్రతి విషయంలో కూడా నేను నమ్మకస్తుడిగా ఉంటాను. నీ నైబర్ని ప్రేమించడం కూడా మనం చాలాసార్లు మన నైబర్ని ప్రేమించలేము, మన బంధుమిత్రులను ప్రేమించలేము, మన తల్లిదండ్రులను ప్రేమించలేము, సోదరులను ప్రేమించలేము. ఎవరిని ప్రేమించకుండా మన ధర్మశాస్త్రం బోధిస్తూ పొరుగువాన్ని ప్రేమించలేని మన ధర్మశాస్త్రం ఎప్పుడు కూడా లెక్కల్లోకి రాదు. కాబట్టి ఈ విషయాలలో ప్రతిదీ కూడా దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు ప్రేమించేవాడివే ఉండాలి. నువ్వు ప్రేమ జీవితం నువ్వు కలిగి లేవంటే అక్కడ పరిశుద్ధాత్ముడే లేడంటే నువ్వు చేస్తున్న ప్రతిదీ కూడా వ్యర్థంగానే వెంచబడుతుంది. ఈరోజు మనం అందరం ఇక్కడ కూడుకొని ఈ విధంగా మనం ఆరాధిస్తున్నామంటే అది దేనికోసం ఆరాధిస్తున్నామంటే నువ్వు నూతనంగా జన్మించకుండా నీ ఆరాధన కూడా దేనికి కూడా అది లెక్కలోకి రాదు. కాబట్టి ఈరోజు నూతన జన్మ అనేది మనకు చాలా ప్రాముఖ్యమైనది. మరి నూతన జన్మ అంటే కేవలం నూతన జన్మ అంటే ఒక బాప్తిసం ద్వారా మాత్రమే మనం పరలోక రాజ్యం చేరుకోలేము. కానీ అది బాప్తిసం అనేది మనం ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ లాంటిది, క్వాలిఫై కావడం మాత్రమే బాప్తిసం తప్ప అది మనం రాజ్యంలో చేర్చడానికి. దాని తర్వాత దేవుడు ఏమంటున్నాడంటే అదే దాంట్లో 4వ వచనంలో ఒక మాట అంటున్నాడు, అందుకు నికోదేము ముసలివాడైన మనుషులాగా జన్మింపగలడు, రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా యేసు ఇట్లనను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించడం నిశ్చయముగా నీతో చెప్పుచున్నాడు. నీటి మూలముగా అంటే ఒకటి బాప్తిసము, ఆత్మ మూలంగా అంటే నూతన జన్మ. ఈ నూతన జన్మ అనేది ప్రతి ఒక్కరూ ఎప్పుడు నూతన జన్మ మనకు వస్తుందంటే పరిశుద్ధాత్ముడు అనే వ్యక్తి మనలో ఇన్వాల్వ్మెంట్ అవ్వాలి. ఈ పరిశుద్ధాత్ముడు మనం ఎన్నిసార్లు చెప్పినా కానీ ఒక వ్యక్తి మారట్లేదంటే అక్కడ పరిశుద్ధాత్ముడు యొక్క కార్యాలు నీలో జరగట్లేదు, అక్కడ ఇన్వాల్వ్మెంట్ లేదు.
నువ్వు సాతానికి సంబంధించిన కార్యాలకు నువ్వు ఎక్కువ చోటిస్తున్నావు కానీ దేవునికి నువ్వు చోటిట్లేదు. గత వారం జాన్ బ్రదర్ చెప్పారు, నీ హృదయంలో ఏదైనా ఉంటే వాటన్నింటినీ క్రీస్తే మన దేవాలయం, నీ హృదయమే ఆయన దేవాలయం. ఆ దేవాలయంలో సమస్తమైన కల్మషాలు పెట్టుకొని నువ్వు వాటిని నీ హృదయంలో ఉంచుకుంటే నీకు పరిశుద్ధాత్ముడు ఎలా నీ హృదయంలోకి వచ్చి కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి వాటన్నిటిని తీసివేసినప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ మనలోకి వచ్చి ఆయన ద్వారా మన యొక్క విజ్ఞాపనలు కానీ ఏదైనా కానీ పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే ఆయన మనకు బోధిస్తాడు, మనతో మాట్లాడుతాడు, విజ్ఞాపన చేస్తాడు దేవుని గురించి. మనం చేసే ప్రార్థనలన్నింటినీ దేవుడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన తండ్రికి విజ్ఞాపన చేస్తాడు. నువ్వు చేసే కార్యాలు బట్టి కూడా ఆయన ఒకసారి దుఃఖపడతాడు కూడా. ఈరోజు దేవుణ్ణే నువ్వు దుఃఖపరుస్తున్నావు అంటే ఇంకా మనము ఎలాంటి స్థితిలో ఉన్నామో ఒకసారి మీ హృదయాన్ని పరిశీలించుకోవాలి. దేవుణ్ణి ఎప్పుడు కూడా దుఃఖపరిచే వారం ఉండకూడదండి. ఎందుకంటే క్రీస్తు బిడ్డలం అని చెప్పుకునే అర్హత మనకు ఉందంటే ఆయన దుఃఖపరిచే పనులు ఏమాత్రం చేయడానికి వీలు లేదు. ఒకసారి మనము ఎన్నో విషయాల్లో సంతోషిస్తూ ఉంటాం. మనం అది కట్టుకున్నాం, మనకు ఇల్లు ఉందండి, మనకు బంగారం ఉందండి, మనకు ఆస్తులు ఉన్నాయండి, మనకు అవి ఉన్నాయండి, ఇవి ఉన్నాయని చెప్పి సంతోషిస్తాం. కానీ ఏ రోజైనా కానీ నువ్వు నాకు నూతన జన్మ ఉందా నాకు అని ఎప్పుడైనా నువ్వు పరిశీలించుకున్నావు? ఒకసారి నీ మనస్సాక్షి నువ్వు ఒకసారి పరిశీలించుకున్నావు అని దేవుడు ఈరోజు అడుగుతున్నాడు. కాబట్టి అటువంటి కృప మనం కలిగి ఉండాలి. ఇంకొక మాట మనం చదువుకున్నాం, లూకాసు వార్త 10వ అధ్యాయం 20వ వచనం. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపగా మీ పేరులు పరలోకమందు వ్రాయబడినవని సంతోషించడని వాడితో చెప్పాను. ఇక్కడ శిష్యులు దేవుని లేకుండానే కొన్ని కార్యాలు అక్కడ లోకంలో కొన్ని కార్యాలు జరిగించారు. ఒక బృందంగా ఏర్పడి వాళ్ళు ఏం చేశారంటే అక్కడ ఉన్న దయ్యాలను కానీ కొన్ని స్వస్థతలు వాళ్ళు చేయటం జరిగింది. దాన్ని బట్టి క్రీస్తు దగ్గరికి వచ్చి వాళ్ళు ఏమన్నారు, అయ్యా నీ నామంలో మేము దయ్యాలను వెళ్ళగొడుచున్నాము, మాకు స్వస్థతలు జరుగుతున్నాయని అంటే క్రీస్తు ఏమంటున్నాడంటే, దాన్ని బట్టి నువ్వు సంతోషించొద్దు కానీ పరలోకమందు నీ యొక్క పేరు రాసిబడి ఉందో లేదో ఒకసారి నువ్వు దాన్ని బట్టి సంతోషించమంటున్నాడు. మరి ఈరోజు నీ సంతోషం ఏమున్నది? ఈరోజు నువ్వు పరలోకమందు మరి నీ యొక్క పేరు లిఖించబడదని నీకు ఒక నమ్మకం కానీ నీకు ఒక కాన్ఫిడెన్స్ మరి నీకు ఉందా అని ఈరోజు దేవుడు అడుగుతున్నాడు. మరి అటువంటి పరిస్థితి ఎప్పుడు మనకు వస్తుందంటే నువ్వు నూతనంగా జన్మించినప్పుడే. ఆ నికోదేముతో దేవుడు ఏదైతే మాట్లాడుచున్నాడో ఈరోజు నీతో నాతో కూడా దేవుడు మాట్లాడుచున్నాడు. నూతన జన్మ ధరించుకో. ఎందుకంటే ఈ నూతన జన్మ అనేది లేకపోతే మనవుడికి అనేది ఆ రోజు దేవుడు మనకు ఆ నూతన జన్మ ఇవ్వడానికే కదా ఆ రోజు అవాదాములు చేసిన పాపమును ఈ రోజుకి కూడా మనం అనుభవిస్తున్నామంటే మరి ఆ పాపాన్ని పరిహరించడానికే కదా దేవుడు ఆ రోజు సిలువలో మరి రక్తం కాచి మనల్ని పాపను పరిహరించింది. మళ్ళా మరి అదే పాపంలో పడి నేను కొనసాగుతానంటే అది దేవుని మరి ఎంత మాత్రము అది ఇష్టమైనది కాదు. కాబట్టి మన పాపాలను వదిలిపెడదాం, మన నూతన జన్మను ధరించుకున్నాం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే మనం సంతోషించాల్సింది మొదట మన రాజ్యం కోసం, మన రాజ్యంలో మనం స్థిరపరచబడాలి. ఆయన అది కోరిక. అందుకోసం ఈ లోకంలోకి వచ్చింది దేవుడు. ఈ లోకంలోకి వచ్చి అనేక కార్యాలు చేశాడు. దాన్ని బట్టి మనం ఎంతో సంతోషిద్దాం. కానీ దేవుడు అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే నిన్ను నిత్యరాజ్యంలో ప్రవేశింపజేయాలని ఆయన కోరిక. ఆ కోరికను మనం నెరవేర్చాలంటే ఈరోజు మనం ఈ లోకంలో కూడా మనము ఆయనకి యథార్థంగా జీవించాలి. అలాగే ఒకప్పుడు మరి ఈ ఒక్కసారిగా ఈ నూతన జన్మ మరి ఎలా మనం పొందుకుంటామంటే చాలాసార్లు మరి నీ స్వభావమే మరి అది చెప్తుంది. ఒకప్పుడు నేను వేరండి, ఇప్పుడు నేను వేరు అని ఒకసారి మనం చాలాసార్లు సాక్ష్యాలు చెప్తుంటాం. ఒకప్పుడు నేను అలా ఉండేవానండి, ఇప్పుడు నేను ఇలా ఉన్నానంటే మరి అది ఎలా ఉండగలిగావు మరి నువ్వంటే అది పరిశుద్ధాత్ముడు నీలో ఉండబట్టే నువ్వు అలా మారగలిగావు తప్ప మనము ఎన్ని ప్రసంగాలు విన్నా కానీ ఎన్ని పాటలు పడిని ఆరాధించినా అక్కడ దేవుడు ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా లేకపోతే మనం ఏమి కూడా చేయలేము. కాబట్టి చాలాసార్లు మన స్వభావాన్ని బట్టే ఈరోజు నువ్వు నూతనంగా జన్మించావా లేదని కూడా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే
చాలా విషయాల్లో కూడా మనం చాలా ఒకసారి మనం ఏదైనా చేసే ముందు కూడా ఒకసారి పరిశీలించుకోవాలి. మనం దూషించడం గానీ, అల్లరి పనులు చేయడం గానీ, ఎదుటివాడిని ప్రేమించకపోవడం గానీ, సాటి సహోదరుని ప్రేమించకపోవడం గానీ, ఇతరులకు సహాయం చేయకపోవడం గానీ, నీ తోటి తల్లిదండ్రులను గానీ, నీ యొక్క బంధుమిత్రులను గానీ, ఇతరులను తక్కువ చేసి మాట్లాడడం గానీ, దూషించడం గానీ, నీ యొక్క ఘనత కోరుకోవడం గానీ, ఇవన్నీ చాలా 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 విషయాలు బైబిల్‌లో పొందుపరిచి ఉన్నాయి. వీటిలో ఏది కూడా నువ్వు సక్రమంగా చేయకుండా, అయ్యా ప్రభువా నన్ను దీవించమంటే దేవుడు ఎప్పటికి కూడా నిన్ను గుర్తు చేసుకోడు. కాబట్టి నేను మనవి చేస్తున్నాను ఏమంటే, మనం చేసేది కూడా అవునంటే అవును, కాదంటే కాదు. అంత మాత్రమే కానీ వీటన్నిటికి పోయి మనము ఏం చేస్తున్నామంటే రోజు రోజుకి పతనావస్థకి చేరుకుంటున్నాం. కాబట్టి దేవుని విషయంలో మనం ఎంతో కొంచెం మనము భయభక్తులతో ఉండాలి. ఆషామాషిగా దేవుని విషయంలో ఉండకూడదని నేను కోరుకుంటున్నాను. అలాగే ఇంకా చివరగా మనము ఇంకొక విషయం మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. పేతురు కూడా చాలా దేవుడిని కూడా పేతురు కూడా దేవుడిని ఒకసారి అబద్ధం ఆడాడు. ఈయన ఎవరో నాకు తెలియదని. మరి పెంతెకొస్తు దినం తర్వాత పేతురు ఏమన్నాడంటే, వాళ్ళు అన్నారు, వాళ్ళు ఒక హుకుం జారీ చేశారు, నువ్వు దేవుని ప్రకటిస్తే నిన్ను చంపేస్తామని. అప్పుడు పేతురు ఏమన్నాడు, ఆయన తర్వాత మానుకున్నాడంటే మానుకోలేదు. నేను విన్న వాటిని కన్న వాటిని చూసి నేను ప్రకటించకుండా ఉండలేనని ఆయన ఒక మాట చెప్తాడు. మరి అలాంటి పేతురే మొదట నాకు ఎవరో తెలియదని దేవుడు అని చెప్పిన పేతురే ఈరోజు మరి తర్వాత అలా మారిపోవడానికి కారణం ఏంటంటే, ఆయన యొక్క పరిశుద్ధాత్మను పొందుకొని దేవుని ప్రేరేపణ ద్వారా ఆయన యొక్క సత్యాన్ని గ్రహించారు. ఆ రోజు యూదులు కానీ, తర్వాత రోమీలు కానీ ఆయన యొక్క మహిమను, ఆయన యొక్క విలువను ఆ రోజు గ్రహించలేక వాళ్ళు సిలువ వేశారు. కానీ ఈరోజు నువ్వు అన్నీ తెలుసుకున్నావు. ఆయన మహిమేంటో తెలుసుకున్నావు, ఆయన ఎందుకు వచ్చాడో తెలుసుకున్నావు, ఆయన ఏంటో ఈరోజు నువ్వు తెలుసుకున్నావు. మరి నువ్వు రోజు సిలువ వేస్తున్నావా నీ కార్యాల ద్వారా అని చెప్పి దేవుడు అడుగుతున్నాడు. ఒకవేళ నువ్వు అలాంటి సిలువ వేసే కార్యాలు నువ్వు చేస్తున్నట్లయితే దయచేసి మనం చేస్తున్నాను, వాటన్నిటిని విడిచిపెట్టి ప్రేమ లేకపోతే మనము ఏమి చేయలేమండి. దేవుని ప్రేమను పొందుకోండి, నూతన జన్మ ధరించుకోండి. దేవుడు నికోదేముతో అదే మాట్లాడుచున్నారు. ఈరోజు మన అంశం అదే. నికోదేముతో మాట్లాడుచున్న అంశమే దేవుడు మనతో కూడా మాట్లాడుచున్నాడు. నువ్వు నూతనంగా జన్మించితే కానీ దేవుని రాజ్యంలో నీకు పాలు పంపులు లేవు. కాబట్టి మనం ఎన్ని రోజులు ఆరాధించుకున్నాము, ఎన్ని సంవత్సరాలు మనము ఈ విధంగా చేశామని కాదు, కానీ నీ హృదయాన్ని ఒకసారి పరిశీలించుకో. ఈ ఉదయకాల సమయం దేవుడు అడుగుతున్నాడు, నువ్వు నూతనంగా జన్మించాలని దేవుడు ఆశపడుచున్నాడు. కాబట్టి నీకు అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని కాదు సంతోషించవద్దు, కానీ నువ్వు పరలోక రాజ్యంలో నా యొక్క పేరు లిఖింపబడి ఉండటానికి నువ్వు ఈ లోకంలో నువ్వు ఏం చేస్తున్నావు దేవుని కొరకు అనేది మాత్రమే నువ్వు ఈరోజు ఈ జీవితాంతం నీ ప్రాణం ఉన్నంత వరకు ఆయనకి విధేయత చూపించమని నేను కోరుకొనుచున్నాడు. ఈరోజు అద్భుతాలు జరిగాయను, నీకు స్వస్థతలు జరిగాయను, నాకు దేవుడు ఇల్లు ఇచ్చాడను, నాకు ఆస్తులు ఇచ్చాడని చెప్పి నువ్వు సంతోషించవద్దు, కానీ నువ్వు నూతనంగా జన్మించావా లేదా అనేది దాన్ని బట్టి నువ్వు సంతోషించమని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అది లేనప్పుడు ఆయన రాజ్యంలో మనకు స్థానం లేదు. కాబట్టి వాటి యందు నువ్వు స్థిరంగా నిలిచి ఉంటే దేవుడు మన కుటుంబాన్ని, మన సంఘాన్ని ఎప్పుడు కూడా ఆయన ఆశీర్వదించేవాడే ఉన్నాడు. కాబట్టి ఇటువంటి కృప దేవుడు మన కుటుంబాలకి, మన సంఘానికి సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ఈ సమయంలో మనం కొద్దిసేపు దేవుని ఆరాధించుకుందామండి. ఎందుకంటే దేవుడే మన ప్రాణము, మన సర్వము, ఆయనే మన జీవము. ఎందుకంటే ఆయన ప్రేమను మనం ఎప్పుడు మరవలేము. అలాంటి గొప్ప ప్రేమను మనకి ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ కొద్దిసేపు ఆయనను ఆరాధించుకుందాం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. నీవే నా ప్రాణము,
నీవే నా జీవము యేసయ్యా, నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మార్గం నీవే, సత్య జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. మార్గం నీవే, సత్య జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. అపాయం రాకుండా కాపాడు వాడవు, నిన్ను నేను ఆరాధింతున్. అపాయం రాకుండా కాపాడు వాడవు, నిన్ను నేను ఆరాధింతున్. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. తోడు నీవే, నా నీడా నీవే, నిత్యం నా తోడు ఉండే చెల్లిమి నీవే. తోడు నీవే, నా నీడా నీవే, నిత్యం నా తోడు ఉండే చెల్లిమి నీవే. బ్రతుకంతా నీ కొరకై జీవింతును, నిన్ను నేను ఆరాధింతున్. బ్రతుకంతా నీ కొరకై జీవింతును, నిన్ను నేను ఆరాధింతున్. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. అవును కదండి, మన దేవుడు మార్గం ఆయననే, జీవం ఆయననే, సత్యం ఆయననేనండి. అలాంటి జీవం ఆయన మీద ఆధారపడటంలో ఏ మాత్రం కూడా మనం వెనకడుగు వేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఆయన ప్రతి విషయంలోనూ మనం ముందు నుంచి నడిపే దేవుడు అండి, తోడుగా ఉండే దేవుడు, అన్ని విషయాల్లోనూ మనం కాచి కాపాడే దేవుడు. అలాంటి గొప్ప దేవుడు మనకు ఉన్నందుకు ఆయనకు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఈ గొప్ప తరుణాన్ని ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. మహా గొప్ప దేవానాయన తండ్రి, స్తోత్రం నైనా, స్తోత్రం తండ్రి ప్రభా. ఇదిగోనైనా ప్రభా, ఉదయకాల సమయంలో ప్రభా ఈ రీతిగా నేను ఆరాధించుకోవటానికి మాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఈ సమయంలో ప్రభా నీ వాక్యం వినబోచుండగా తండ్రి, మా హృదయాలని నీ వాక్యం కోసం సిద్ధపరచండి ప్రభా. నీ దాసుడు బోధించే వాక్యాన్ని ప్రభా మేము ప్రభా విని దాన్ని ప్రభా మా మనసులో దాచుకొని ప్రభా దాని ద్వారా మా జీవితాలను మార్చుకొని ముందుకు సాగే వారిగా మమ్మల్ని అందరినీ చేయమని ఈ కొద్దిన ఆరాధన మా ప్రభు యేసుక్రీస్తు ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ప్రభునామంలో చేరువచ్చిన వారికి వందనములు. సామెతల గ్రంథము 30వ అధ్యాయం. సామెతలు
సామెతలు 30 15-16 వచనాలు మనం చదువుకుందాం. కలిసి చదువుదాం. నాతో పాటు మీరు కూడా చదవండి. సామెతలు 30వ అధ్యాయం 15-16 వచనాలు కలిసి చదువుదాం. జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతురులిద్దరు కలరు, తృప్తిపడని 3 కలవు, చాలును అని పలుకనివి 4 కలవు. అవేవనగా పాతాళము, కనని గర్భము, నీరు, చాలును అనని భూమి, చాలును అనని అగ్ని. చాలా మంచి వాక్యాలు ఇవి. జలగ అంటే తెలుసు కదా, మనకి చిన్న చిన్న చెరువుల్లో అక్కడక్కడ చూస్తూ ఉంటాం. ఈ గేదెలు అవి లోపల చెరువుల్లోకి వెళ్ళినప్పుడు పట్టుకుంటూ ఉంటాయి. కొన్నిసార్లు మనుషులకు కూడా పట్టుకుంటూ ఉంటాయి. అవి లీచీ అంటారు, తెలుసు కదా. అది పట్టుకుంటే మాత్రం ఇక వదలదు. దాన్ని వదిలించుకోవాలంటే మళ్ళీ సాల్ట్ వేయాలి, ఉప్పు వేస్తే దాన్ని వదులుద్ది. సో ఆ జలగ గురించి ఇక్కడ మనకి బైబిల్లో వాక్యం చెప్తుంది. బైబిల్లో చాలా విషయాలు మనకి చెట్ల నుంచి దేవుడు మనకి పాఠాలు నేర్పించాడు, ఏ చెట్టు ఎలాంటిదని. అలాగే జంతువుల నుంచి కూడా నేర్పిస్తున్నాడు, చీమల గురించి పాఠాలు నేర్పించాడు. అయితే ఇక్కడ జలగ గురించి కూడా నేర్పిస్తున్నాడు. జలగ కంట 2 కూతుర్లు ఉన్నారంట. వాళ్ళు ఏమంటారంట, వాళ్ళు తృప్తి పడరు కానీ ఇంకా ఇమ్ము ఇమ్ము అని చెప్తూనే ఉంటారంట. ఎంత ఇచ్చినా కూడా ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి అని. ఒకసారి ఒక కోర్టు దగ్గర, అంటే ఒక పోలీస్ స్టేషన్లో ఒక కేసు వచ్చిందంట. ఆయన గారి దగ్గర వచ్చిన కేసు ఏంటి అంటే, ఒక ఆమె వెళ్ళి, సార్ మా ఇంట్లో మా అత్తగారు అత్తగారి కుటుంబ సభ్యులు నన్ను ఏదిస్తున్నారు సార్ అన్న. ఏంటమ్మా అంటే, ఇంకా కట్నం ఎంత ఇచ్చినా కూడా ఇంకా 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 కావాలంటున్నారు. ఇప్పటికే మా నాన్నగారు అన్ని అమ్మి కూడా ఇచ్చారు, ఇంకా కావాలంటున్నారు సార్ అని. అంటే అప్పుడు ఇంకా కావాలి అనేటువంటి వారికి ఇప్పుడు ఏమని తీర్పు తెచ్చాలి? అలా అడగొద్దు అని పోలీసు వారు చెప్పి పంపిస్తారు, కానీ ఆ లోపల హృదయం ఉంటుంది చూడండి, ఆశ. ఆ ఆశని పోలీసు వారు దిగలరా? కానీ మనుషుల యొక్క ఆలోచనల గురించి కూడా కొద్దిగా ఆలోచన చేస్తే, ఇంకా కావాలి, ఇక్కడతో తృప్తి పడదు, ఇంకా కావాలని. ఇక్కడ తృప్తి పడని గురించి వాటి గురించి కూడా రాస్తుంది. చాలును అని చెప్పవంట, అవి పలకవంట. ఏంటంటే పాతాళం ఒకటి, సమాధిలోకి ఎంతమందిని పాతి పెట్టినా ఇంకా సమాధి ఇంకా పాతి పెట్టమంటూనే ఉంటుంది కదా. తర్వాత కనని గర్భం ఒకటి ఉంది, అంతే కదా. పాపం కనని గర్భం గొడ్రాలు ఎప్పటికైనా ఒక బిడ్డ పుడితే బాగుండేది ఎదురు. అలాగే భూమి ఒకటి, అగ్ని ఒకటి అంట. నీరు చాలు అని అనదంట, ఎంత ఇస్తే అంత ఇంకా 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 తీసుకుంటూనే ఉంటుంది. ఏంటి అసలు ఈ పాయింట్ ఎందుకు చెప్పుకుంటున్నాం ఇదంతా అంటే, తృప్తి పడనటువంటి, సంతృప్తి చెందనటువంటి జీవితం ఎలా ఉంటుంది అంటే, ఇంకా ఆశపడుతూ ఉంటుంది. ఒక ఫుల్ స్టాప్ ఉండదు. అంటే అక్కడ ఒక దగ్గరకు వచ్చేసరికి ఇక చాలు అని చెప్పలేమన్నమాట. అయితే బైబిల్ మనకి ఏం బోధిస్తుంది, మనల్ని ఎలా ఉండమని దేవుడు తన వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు అంటే, 1 తిమోతి 6వ అధ్యాయంలో 6వ వచనం నుంచి 10వ వచనం వరకు కూడా, అక్కడ కూడా చదివితే చక్కని విషయాలు మనకి అర్థమవుతున్నాయి. 1 తిమోతి 6వ అధ్యాయం 6 నుండి 10 వరకు. 1 తిమోతిలో అక్కడ ఒక నిమిషం ఆగుదాం. సంతుష్టి సహితమైన దైవభక్తి, అర్థమైందా? దైవభక్తి, దేవుని పట్ల భక్తి. దేవుని పట్ల భక్తి అనేటువంటిది ఏంటంటే గొప్ప లాభం. చాలామంది నాకు లాభం కావాలని కోరుకుంటారు కదా జీవితంలో. సో లాభం కావాలి అని కోరుకుంటే, ఇదిగో ఇక్కడ వాక్యం ఉంది ఏంటి అంటే, భయభక్తులు, దేవుని పట్ల దైవభక్తి, దేవుని పట్ల భక్తి ఉంటే అది గొప్ప లాభ సాధనమైనదని 1 తిమోతి 6వ అధ్యాయము 6వ వచనం నుంచి రాస్తుంది. తర్వాత ఏమని రాస్తుంది చదవండి. అది అక్కడ కూడా ఒక నిమిషం ఆగుదాం.
ఈ లోకంలోనికి మనం పుడుతూ వచ్చేటప్పుడు ఏమైనా తీసుకొని వచ్చామా? ఒక 5 ఎకరాల పొలం, ఒక రోజు ఒక రాజుగారి అంతఃపురం లాంటి బిల్డింగు, ఒక 10 వాహనాలు, ఒక 100 జతల బట్టలు తెచ్చుకున్నామా? దిగంబరంగా పుట్టాం కదా. సో ఈ లోకంలోనికి మనం ఏమి తీసుకొని రాలేదు. వెళ్ళేటప్పుడు కూడా ఎంత పెద్ద ఆస్తులు సంపాదించుకున్నా ఏమీ తీసుకొని వెళ్ళాం. అదే ఇక్కడ చెప్తున్నాడు అనమాట కదా. అలెగ్జాండర్ కూడా అన్నాడంట. అలెగ్జాండర్ అంటే ఎంతో గొప్ప, అంత లోకాన్ని సంపాదించుకున్నాడు. గ్రీకు యొక్క సామ్రాజ్యంలో, ప్రపంచంలో చాలా దేశాలు సంపాదించిన వ్యక్తి కూడా నన్ను సమాధి చేసి, నేను చచ్చిపోయాక నన్ను సమాధిలో తీసుకెళ్ళేటప్పుడు సమాధిపేటలో నా చేతులు మాత్రం ఇలా బయటికి పెట్టండి అన్నాడంట. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క అధికారులు అడిగినప్పుడు, ఆఫీసర్స్ ఎందుకు సార్ అలా చెప్పారంటే, నేను ప్రపంచంలో చాలా దేశాలు సాధించాను కానీ, సంపాదించుకున్నాను కానీ, వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతోనే వెళ్ళిపోవాలి కదా, ఆ విషయం సమాచారం ప్రజలకు తెలియాలి, ఈ సందేశం, అప్పుడు ప్రజలు అర్థం చేసుకుంటారు ఇదంతా వ్యర్థమని అన్నాడు. సో అందుకే ఈ లోకంలోనికి మనం ఏం తీసుకొని రాలా, ఇక్కడ నుండి తీసుకుపోయేది కూడా ఏమీ లేదు. నెక్స్ట్ అదండి, అన్నవస్త్రములు. ఎందుకంటే ఆహారం అనేది శరీరానికి బలం కావాలి. శరీరంకి ఆహారం ఉంటేనే బలంగా ఉంటుంది, పని చేసుకోగలుగుతాం కదా. సో అన్నవస్త్రములు కలిగిన వస్త్రాలు కూడా శరీరానికి అవసరం. సో మీరు ఏమన్నా కొనుక్కోవాలనుకుంటే ఆహారానికి సంబంధించినవి వస్తువులు సంపాదించుకోండి, వస్త్రాలకు సంబంధించినవి పెట్టుకోండి. ఎందుకంటే అవి కావాలి, శరీరానికి కావాలి, అవి కావాలి అని ఉంది. అన్న వస్త్రములు కావాలి కాబట్టి వాటితో సంతృప్తి చెంది, వాటిలో కూడా సంతృప్తి ఉండాలి. మళ్ళీ ఇంకా 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 అని కాదు, అక్కడితో సంతృప్తి చెంది ఉంటే చాలు అని చెప్తూ నెక్స్ట్ చదవండి. అక్కడ ఒక నిమిషం ఆగుదాం. చాలామంది నేను ధనవంతుడిని కావాలి అని కోరుకుంటారంట. కానీ ధనవంతుడు కావాలి అని కోరుకున్న వాళ్ళకి వచ్చే ప్రయోజనాల కన్నా వచ్చే నష్టాలు ఏంటో అక్కడ రాసున్నాయి. ఎలాంటి నష్టాలు ఉన్నాయో క్లియర్గా ఉంది బైబిల్. చూసారా ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయో. తర్వాత వచనం, చూసారా, మనిషిని ఈ ధనవంతులు అవ్వాలి అనుకొని ధనం సంపాదించుకుంటే మనిషిని నష్టంలోనూ ఉరిలోనే పడేస్తాయంట. దానివల్ల మనకు పెద్ద ప్రయోజనం వస్తుందని అనుకోవద్దు. చూసారా, ధనాపేక్ష అంటే ధనము పట్ల ఆపేక్ష, ఆసక్తి, అది సమస్తమైనకి, కొన్నిటికి కాదు, సమస్తమైన కీడులకు మూలము. అది చాలా భయంకరం. ధనాపేక్ష అది చాలామందికి, మనందరికీ గుండె డబ్బు అని కొట్టుకుంటుందంట. కొందరికి మాత్రం డబ్బు అని కొట్టుకుంటుందంట. అది చాలామంది చెప్తుంటారు దైవజనులు. కాబట్టి ధనాపేక్ష సమస్తమైన కీళ్లకు మూలము. నెక్స్ట్ ఆశించి, ఇది చాలా పెద్ద ప్రమాదం. విశ్వాసము నుండి తొలగిపోయి, ఎందుకు? డబ్బు కోసం ఆశపడి. ఎవరో బయట వాళ్ళు వచ్చి పడవనక్కర్లేదండి వాళ్ళని. అంటే వాళ్ళకి ఎవరో వచ్చి కత్తితో పడవనక్కర్లేదు, తమ్మును తామే పొడుచుకున్నారంటే. అఫ్కోర్స్ లిటరల్గా వాళ్ళు హత్యలు చేసుకున్న వాళ్ళు ఉంటారు, ఆత్మహత్యలు, ప్లస్ వాళ్ళుగా కొన్ని ఇబ్బందులు కొని తెచ్చుకున్న వాళ్ళు ఉంటారు. ఏంటయ్యా అంటే డబ్బు మీద ప్రేమతో, డబ్బు మీద ఆసక్తితో, డబ్బు మీద కోరికతో, ధనాపేక్ష, ధనము పట్ల ఆపేక్ష, విశ్వాసము నుండి తొలగి. దేవుడు కోరుకుంది ఏంటంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యము. సో విశ్వాసం అనేటువంటిది ఇంపార్టెంట్. సో ధనాపేక్ష అంటే ఆపేక్ష, ధనాపేక్ష ఒక సైడు, విశ్వాసం ఒక చోట. సో ఒకవేళ ధనాపేక్ష అవ్వాలనుకుంటే విశ్వాసం ఉండదు, విశ్వాసం అంటే ధనాపేక్ష. చూసారా ఈ రెండింటి మధ్య ఎంత. అందుకని ఒక వ్యక్తి ఇద్దరికి దాసుడు కాలేడు, ఇద్దరు యజమానులకి దాసుడు కాలేడు. ఎవరైనా ఒక యజమానుడికే ఉంటాడనమాట. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. సో ఏదేమైనప్పటికీ, సో ఇందాక చెప్పుకున్నాను, జలగకి ఎప్పుడు తృప్తి అనేది ఉండదు. సో ఈ ధనాపేక్ష కలిగి ఉన్నటువంటి తృప్తి అనేది ఉండదు. అయితే బైబిల్ చెప్పింది మనం సంతృప్తి కలిగి జీవించాలి. ఉన్నదాంతో ఆహారము, వస్త్రాలు ఉన్నాయా చాలు. అయ్యో బంగారం లేదండి మా ఇంట్లో, మా తోటికోడలకి 3 నెక్లెస్లు ఉన్నాయి, నాకేమీ లేదు. ఆ 3 నెక్లెస్ ఏమైనా తీసుకుపోతారో, చచ్చేటప్పుడు ఏమైనా తీసుకెళ్తారు. ఇంకా వాళ్ళు వదిలేస్తే తర్వాత ఎవడు వేసుకుంటారో కూడా వాళ్ళకి తెలియదు, ఎవరైనా దొంగతనం చేస్తారో కూడా తెలియదు. సో అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను చెప్పదలసినది,
మనకి ప్రాముఖ్యమైన విషయం ఏంటో దాంతో సంతృప్తి చెంది ఉందాము అనేది ఇక్కడ పాయింట్ అనమాట. ఎందుకనంటే అది అవసరం మనకి. సో సంతృప్తి చెంది ఉండాలి. సో మనుషులంగా మనం ఏ విధంగా సంతృప్తి చెంది ఉంటాము? కీర్తనలు 36, 7, 8 వచనాలు. కీర్తనలు 36, 7, 8 వచనాలు. ఏ విధంగా మనం సంతృప్తి చెంది ఉండగలం? ఆ. 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 నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. చాలండి. అయ్యా నీ కృప ఎంతో గొప్పది, నీ కృప ఎంతో గొప్పది. నేను ఆశ్రయిస్తే నీ మందిరం యొక్క సమృద్ధి వలన. దేవుని కొందరి జీవితాలు అసలు మందిరానికే వెళ్ళరు. వాళ్ళ జీవితంలో మందిరానికి ఎప్పుడో ఏదో అంటారు చూడండి, పండగలు క్రైస్తవులని. పండగ వచ్చిందంటే అది పండగలు వాళ్ళకి. అందుకే మనం ఈ పండగలు పాటించాలని. నాకు ఎప్పుడు క్రిస్మస్ అంటాను నేను. అంటే ఒకవేళ యేసు ప్రభు పుట్టాడంటే నాకు రోజు యేసు ప్రభు పుట్టిన సంతోషం నేను ఎప్పుడు కలిగి ఉంటా. ఆ ఒక్కరోజే కాదు. ఈస్టర్ అంటారు, యేసుక్రీస్తు చనిపోయిన తిరిగి లేచి, ఆ ఒక్కరోజే భక్త. నో, రోజు నాకు యేసుక్రీస్తు తిరిగి చనిపోయాడు సమాధిలో నుంచి. కాబట్టి నన్ను కూడా అలాంటి సమాధి పరిస్థితిలో నుంచి అయినా నాకు అలాంటి బలాన్ని ఇస్తాడు అనే నిరీక్షణతో నేను ఉంటాను. అలా ఉండాలి. కానీ ఏమో ఎప్పుడో ఒకసారి లేదు. దేవుని మందిరము అనేది ఎప్పుడూ కలిగి ఉండాలి మనం. దేవుని మందిరంలో దేవుని బిడ్డల మధ్య ఏమనుంది? నీ మందిరము ఏమనుంది అక్కడ? నీ మందిరము సమృద్ధి వలన. దేవుని యొక్క మందిరంలో ఏముంటుందంటే సమృద్ధికరమైన వాక్యం ఉంటుంది, సమృద్ధికరమైన ప్రార్థనలు ఉంటాయి, సమృద్ధికరమైన సహవాసం ఉంటుంది. దేవుని బిడ్డల మధ్య దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళకి సమృద్ధిగా విశ్వాసాన్ని నేర్పిస్తారు, కానీ డబ్బు సంపాదించుకోవాలని నేర్పించరు. ఇక్కడ నేను వాక్యం చెప్పడం మానేసి మీరు ఎలా డబ్బులు సంపాదించుకోవాలో, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయాలో, ఎలాంటి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలో అవి నేర్పిస్తానా? మనం అవి నేర్పించాం. అలాంటి ఈ రోజుల్లో కొంతమంది అలా తయారయ్యారు. కానీ మనకు అది కాదు. వాక్యంలో ఏమి ఉందో బైబిల్లో, మా విశ్వాసంతో బ్రతుకు, భయపడకు, ఈరోజు ఏమీ లేదా నీ జేబులో, భయపడకు, నీ దేవుడు నీకు విశ్వాసంతో ఉంటే అద్భుతంగా కార్యాలు చేస్తాడని నేర్పిస్తాం. విశ్వాసం అదనమాట నీ మందిరం యొక్క సమృద్ధి వలన. ఎందుకంటే సమృద్ధికరమైన ప్రార్థన, వాక్యము, సహవాసం, విశ్వాసం, ప్రేమ ఇవి నేర్పిస్తాం మందిరంలో. అందుకనే అయ్యా నీ మందిరంలో సమృద్ధి వలన అన్నారు కదా. తర్వాత ఇంకా ఎలాగ మనకు సమృద్ధి వస్తుంది, సంతృప్తి ఎక్కడ వస్తుందంటే తర్వాత కీర్తనలు 63 తెలుగు బైబిల్ చదివేవారైతే 4-5 వచనాలు చదవండి. ఇంగ్లీష్ బైబిల్ చదువుకునేవారైతే 5-6 వచనాల్లో చూడండి. తెలుగు బైబిల్లో 4-5 వచనాలు 63. నా ప్రాణం తృప్తి చెందుతున్నది అని చెప్పారు కదా అక్కడ. 4-5 వచనాలు చాలు. సో నా ప్రాణము ఏమన్నారు? నా ప్రాణము తృప్తి పొంది. ఎలా తృప్తి పొందుతుందంటండి? రాత్రి అందు ఆయన ఏం చేస్తున్నాడు? ధ్యానించుకుంటున్నాడు. మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క విషయాలను గురించి ధ్యానించుకుంటున్నాడు. కానీ అప్పుడు అక్కడ ఆస్తి ఇలా పోయింది, ఇప్పుడు ఇంత అయిపోయింది, అలా అయిపోయింది, ఇలా అయిపోయింది, వాళ్ళు ఆ మాట అన్నారు, ఇప్పుడు ఇట్లా జరిగిపోయింది, రేపొద్దున కరెంటు బిల్లు ఎట్టగట్టాలి, అవన్నీ చింతిస్తూ కూర్చోవట్లేదు. ధ్యానించుకుంటున్నాడు ఆ గొప్ప దేవుని గురించి. వాక్యంలో ఏమిన్నాం? ఆదివారం మందిరానికి వెళ్ళాం కదా, దేవుడు వాక్యం ద్వారా మనతో ఏం మాట్లాడాడు, అలాగే ధ్యానించుకుంటున్నాడు. రాత్రి జాముల యందు అయ్యా నేను ధ్యానించుకుంటుంటే అది నాకు తృప్తినిస్తుంది. చూసారా? సో మనము కూడా ఈ యాటిట్యూడ్ అలవాటు చేసుకోవాలి. అందుకే దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు అని ఉంది బైబిల్లో. అతడు చేయనిదంతయు సఫలమగును అని ఉంది. అది దేవుని విషయాల గురించి ధ్యానించడం మానేసి లోకంలో ఏదేదో చెత్తంతా విని ఆ చెత్తంతా మైండ్లో పెట్టుకొని టెన్షన్ పడి, అమ్మ ఆ వార్తల్లో అట్లా చెప్పారు, ఏమైపోయిద్దో ఏంటో, అలా అంట ఇలా అంట, గ్యాస్ 10 రూపాయలు రేటు పెరిగిందంట, అమ్మో ఇంకా అవన్నీ ఆలోచన చేసి దేవుడిచ్చే తృప్తిని ఎందుకు కోల్పోవాలి? సో దేవుడిస్తున్న దాన్ని మనం మెడిటేట్ చేసుకొని ధ్యానించుకొని దాని ద్వారా తృప్తి చెందుదాం. అది మనం కోరుకోవాల్సినటువంటి విషయం. తర్వాత 107వ కీర్తనలో 9వ వచనం. అది ఆశగల ప్రాణము. ముందు అసలు ఆశ ఉండాలి. తృప్తి చెందాలి అంటే ఏముండాలి? ఆశ ఉండాలి. ఆకలేస్తేనే కదా నువ్వు అన్నం తినగలవు. ఆకలేస్తేనే తినగలవు. తింటేనే దాని రుచి ఏంటో తెలుస్తుంది. ఆ తినటం ద్వారా నీకు శక్తి వస్తుంది.
ఆకలి లేదనుకోండి, దాంట్లో ఏదో రోగం ఉందని అర్థం. నాకు 2 రోజుల నుంచి ఆకలి లేదండి అని అంటే లోపల డైజెషన్ అవ్వట్లేదు అని అర్థం. లోపల డైజెషన్ అవ్వట్లేదు అంటే కిడ్నీస్ ఫంక్షన్ సరిగా ఉండట్లేదు అని అర్థం. దీనికోసం హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు ఏదో సీటీ రాసిస్తే ఆ మందులు తెచ్చుకొని రాస్తే 2 రోజులు ఆ టానిక్ తాగితే అప్పుడు మళ్ళీ డైజెషన్ అయ్యి లోపల వేస్ట్ అంతా టాయిలెట్ పోతే అప్పుడు మళ్ళీ జీర్ణశక్తి క్లియర్ అయ్యి అప్పుడు ఆకలేస్తుంది. అలాగా లేదనుకోండి, ఆకలి లేదనుకోండి, తిండి తినకపోతే ఒళ్ళంతా అంటే లోపల ఉన్నటువంటి కిడ్నీ ఫంక్షన్ ఆగిపోతే అది పాయిజన్ అయింది, శరీరానికి శక్తి రాదు. చూసారు ఎంత బాధ? అయితే అందుకని ఇక్కడ ఆశ గల ప్రాణం, అసలు ఆశ ఉండాలి, ముందు ఆకలి వేయాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుని వాక్యం నేర్చుకోవాలి. అందుకని 42వ కీర్తన 1వ వచనంలో భక్తుడు కోరహు కుమారులకు వాళ్ళు చేసిన మాట 42:1 ఉంటుంది. ఎంత చక్కని మాట! ఏమన్నారు వాళ్ళు? నీటి వాగుల కొరకు ఎలా అయితే దుప్ప ఆశపడుతుందో అది ఆశపడేదిగా ఉండాలి. కానీ కొంతమంది అక్కడ ఏమన్నాడు? ఆయన కొరకు ఆశపడుతుంది అన్నాడు, కానీ ఆయన ఇచ్చే ఆశీర్వాదాల కొరకు అని ఉందా? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. బయటికి వెళ్ళి డాడీ రాగానే కూతురు కొడుకు వెళ్ళి డాడీ దగ్గర ఒక ఐస్ క్రీమో చాక్లెట్లో ఏదో ఉంటే గబిక్కిన అది లాక్కొని వెళ్ళిపోతారు. అది కావాలి, కానీ డాడీతో టైం స్పెండ్ చేయమంటే చేస్తారా? అమ్మ వద్దని ముందైతే ఏం తెచ్చావు నాకు చూపి అంటారు. అది కావాలి అంటే పిల్లలకు మనస్తత్వం ఏంటంటే, కానీ ఇక్కడ అయ్యా నువ్వు ఇచ్చే ఆశీర్వాదం కాదు, నాకు ముందు నువ్వు కావాలి. అర్థమైందా? నా ఆశ నువ్వేదో ఇస్తావని, నువ్వేదో నాకు కోట్లు కురిపిస్తావని అది కాదు. అవన్నీ చేస్తాడు, అది కాదు. ఆయన ఇచ్చే చాలామంది ఆయన ఆశీర్వాదాల కొరకు ఆశపడతారు. అయ్యా నీ ఆశీర్వాదం నాకు కావాలయ్యా, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు కావాలి, కానీ ఆయన వద్దు. అది ఎలా సాధ్యం? అది తప్పు. కానీ ఆయన కొరకు ఆశపడటము, ఆయన మీద ధ్యాస పెట్టుకోవడము, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుందన్నాడు. సో మన ప్రాణము దేవుని కొరకు ఆశపడుతుందా, లేకపోతే దేవుడిచ్చే ఆశీర్వాదాల కొరకు ఆశపడుతుందా? ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి. చాలామంది దేవుడిచ్చే ఆశీర్వాదం కావాలి, అయ్యా మంచి ఉద్యోగం దయచే, మంచి జీతం దయచే, మంచి ఇల్లు కావాలి, ఎస్ ఆశీర్వాదాలు మాత్రం కావాలి, ఆరోగ్యం కావాలి. దేవుడు మాత్రం వద్దు. ఎప్పుడో ఒకసారి జ్ఞాపకం వస్తే అలా పండగకో ఎప్పుడో అలా వెళ్ళి కనపడవస్తా, దేవుడు మాత్రం వద్దు. అలా కాదు, దేవా నా ప్రాణం నీ కొరకు ఆశపడుతున్నది, అది మనం గుర్తుపెట్టుకోవాలి. అర్థమైనా? సో ఎప్పుడు సంతృప్తి చెందుతామంటే ఇప్పటికే కొన్ని పాయింట్లు చెప్పుకున్నాం. దేవా నీ మందిరము ద్వారా మేము సంతృప్తి చెందుతున్నామన్నాడు. తర్వాత ఏమన్నాడు? రాత్రి జాములందు నేను జ్ఞాపకం చేసుకుంటున్నామన్నాడు కదా. నేను జ్ఞాపకం ధ్యానం చేసుకుంటున్నా అన్నాడు, అందువల్ల సంతృప్తి చెందున్నాడు. ఇంకా అయ్యా నువ్వు కావాలి నాకు, నీ ద్వారా అంటే దేవుడు ఆశ ఉంటే ఆయన మీద సంతృప్తి పరుస్తాను అని అంటున్నాడు. ఇంకా దేవుడు ఎలా మనల్ని సంతృప్తి పరుస్తాడు? మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. అది బ్లెస్డ్ ఆర్ దే దోస్ హ్యావ్ హంగర్ అండ్ థర్స్ట్ ఆఫ్టర్ రైచియస్నెస్. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. చూసారా, వాళ్ళని దేవుడు సంతృప్తి పరుస్తాడంట. సంతృప్తి లేని జీవితం ఒకసారి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, నీతి నిమిత్తం ఆకలి, నీతి విషయాలు, నీతి ఎక్కడి నుండి వస్తుంటే మళ్ళీ దేవుడే నీతిమంతుడు. సో నీతికరమైన విషయాల పట్ల ఆసక్తి ఉండాలి, ఆకలి ఉండాలి, దాహం ఉండాలి. కానీ నీతికరమైన విషయాలను వదిలిపెట్టి అవినీతికరమైనది లేకపోతే ఇంకా ఏదేదో విషయాల పట్ల ఆసక్తి చూపిస్తే అది మనకి సంతృప్తిని ఇవ్వదు. దేవుని నీతి ఏంటో తెలుసుకోవాలంటే అందుకనే దేవుని గురించిన విషయ లక్షణాలు నేర్చుకోవాలి. మనందరం ఎవరూ నీతిమంతులు లేరు, అందరం పాపం చేసామన్నది. అయితే యేసుక్రీస్తు వారి యొక్క నీతి మనకు ఆపాదించబడింది. ఆయన నీతి మనకి ఇచ్చాడు, మన అవినీతిని తీసేసి ఆయన మన పాపాన్ని తీసి ఆయన నీతిని మనకి ఇచ్చాడు. ఇప్పుడు ఆ నీతి విషయాల పట్ల అయ్యా రైచియస్నెస్, ఆ నీతి కార్యాలు, సరైన కార్యాలు ఏంటో నువ్వు నాకు నేర్పించు, అవి నేను చేస్తానంటే ఆయన నేర్పిస్తాడు, ఆయన చిత్తాన్ని బయలుపరుస్తాడు. అప్పుడు అది జరిగిస్తూ ఉంటే ఆ ఆకలి ఉండాలి అది చేయడానికి, ఆ దాహము అంటే అదొక తృష్ణ, ఆ కోరిక నీతి కార్యాలు జరిగించాలి అని. అలా చేసినప్పుడు సంతృప్తి చెందుతాం. అవినీతి కార్యాలు చేసినప్పుడు టెన్షన్ ఉంటుంది. లంచం తీసుకునే వాళ్ళు ఉన్నారనుకోండి, హ్యాపీగా కూల్గా ఉండగలడా? ఎప్పుడు ఎవడేం పట్టిస్తాడో అని భయం వేస్తుంటుంది కదా. దొంగతనం చేసేవాడు అట్లేదు. అదే నీతిగా బ్రతికేవాడు ఉన్నాడు అనుకోండి, ఎవడన్నా వచ్చి 100 అభండాలు వేసినా కూడా గట్టిగా ఉంటాడు. ఇంకా దేవుని పిల్లలు అయితే ఇంకా గట్టిగా ఉంటారు. ఎందుకంటే
వాళ్ళు దేవుని మీద పూర్తిగా నమ్ముకున్నారు. ఎవరైనా అనుకుంటే మనకెందుకు, మనం అది చేయనప్పుడు మనకు సంబంధం లేదు. మనం దేవుని మీద ఆధారపడ్డాం, నీతిగా బ్రతుకుతున్నాం, మనం ఏంటో దేవుడే చూపిస్తాడు వాళ్ళకనే ధైర్యం ఉంటుంది. అది నా జీవితంలో చూశాను. ఎవరో ఏదో వాగుతున్నారు కదా, ఎవరో ఏదో చేస్తున్నారు కదా, ఎవరో ఏదో అన్నారు కదా అని చేసేసి ఇంకా మనం వెంటనే టెన్షన్ ఫీల్ అయిపోయి ఇది ఎట్లా నిరూపించుకోవాలి మనం, అదే ఏం నేనక్కర్లా. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎవరు ఎన్ని మాట్లాడుకొని ఎన్ని పార్టీలుగా, గతంలో నేను చాలాసార్లు చూసేవాడిని. ఎక్కడెక్కడో మీటింగ్లో ఇంట్లో చేరి అక్కడ చేరి ఇక్కడ చేరి ఆడావిడి చేసుకోండి రా బాబు, మీ ఇష్టం వచ్చింది మాట్లాడుకోండి, మీ ఇష్టం వచ్చిన ఎవరెవరు గ్యాదర్ అవుతారో, ఎన్ని ఫోన్లు మాట్లాడుకుంటారో ఎన్ని చేసుకోండి. మనం తప్పు చేయనప్పుడు, అందుకే నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు, టెన్షన్ పడరు. ఎందుకంటే తెలుసు మనం దేవుని పాటిస్తున్నాం. అలా జరిగిందంట సురేష్ బ్రదర్, లేదు ఈసారి మనం మీటింగ్ పెట్టి ఇట్లా చేసుకోండి. గత 10 సంవత్సరాల నుంచి చాలా చూసి వాళ్ళకే మళ్ళీ తర్వాత హాస్పిటల్ పాలయ్యో, అక్కడయ్యో ఎక్కడయ్యో మళ్ళీ నన్ను పిలిపించుకొని ప్రార్థనలు చేసుకోవాల్సి వచ్చింది. వాళ్ళకి ఏదైనా ఫంక్షన్ జరిగితే మళ్ళీ నేనే రావాల్సి వచ్చేది. దేవుడు తెలుసు నిన్ను నీతో వారించేవారు నీ పక్షపు వారగదరు. ఎవరిని చేసుకుంటారో చేసుకునేవాడిని. మనం మాత్రం నీతి కొరకు ఆకలి దప్పులు కలుగుందాం. ఎందుకు చెప్తున్నాను ఇదంతా అంటే, మనం ఒక సంతృప్తికరమైన జీవితం అంటే అదనమాట. కూల్గా, రిలాక్స్గా, మైండ్లో చాలా చాలా కూల్గా, చాలా ఉన్నతంగా ఉంటాం. కానీ అదేమో ఎట్లాగా, అదేం చేయాలి, లేకపోతే ఎవరిని కాకాబడితే నాకు ఈ పని జరిగిద్ది, అసలు దేవుని మీద దృష్టి పెట్టి బ్రతికేవాడు ఎవరినో కాకాబట్టాలని ఎప్పుడు ప్రయత్నం చేయడు. ఎందుకో తెలుసా, ఒక మాట ఉంటుంది, ఇది చదువుదాం. 73వ కీర్తన 25-26 వచనాలు. 73వ కీర్తన 25-26 వచనాలు. నీవు నాకు ఉండగా ఈ లోకంలో ఏది నాకు అక్కర్లే. ఎవరో ఏదో చేయాలి, ఏదో జరగాలి, నాకు ఏదో నో ఏం టెన్షన్ లేదు. ఎందుకో తెలుసా, నువ్వున్నావు నాకు. నువ్వున్నది ఆకాశంలో, ఈ భూమి మీద అంతా చిన్న ఇదంతా చిన్న చితక తాత్కాలికమైనది. అందుకే ఈ తాత్కాలికమైన ఎవరో నాకేదో ఫేవర్ చేయాలి, ఏదో నాకు జరగాలి, ఇక్కడి నుంచి నాకు ఏదో కావాలి, ఇదంతా తాత్కాలికం. కానీ అగో ఆ పరలోకం అనేది ఉన్నతంగా ఉండేది. ఈ భూమి ఎప్పటికైనా గతించిపోయేది. ఆ పరలోకమందు నీవు ఉండగా ఇంకా నాకెందుకు భయం? ఎందుకంటే నాకు ఆల్రెడీ నువ్వు అక్కడ స్వాస్థ్యం రిజర్వేషన్ చేసి పెట్టావు, నువ్వు ఉన్నావు నా కోసం. అది నా ధైర్యం. రేపు ఈరోజు నాకు ఏదైనా అవసరమా, రేపు నాకు ఏదైనా అవసరమా అన్నీ చూసుకోవడానికి నువ్వు ఉన్నావు. అలాగ దేవుని మీద ఆధారపడిన వారు దేవునిలో అలాంటి తృప్తి చెందుతారు, సంతృప్తి చెందుతారు. కానీ ఎప్పుడు జరిగిందో ఏమో, నాకు ఎప్పుడు అది జరిగిందో, నేను ఎప్పుడు ఇంకా ఎన్ని కోట్లు సంపాదించాలి, ఎప్పుడు సంపాదించాలి, ఎప్పటికైతే అందుకనే ప్రారంభంలోనే చదివాం, జలకు ఇమ్ము అని 2 కుమార్తెలు గలరు. ఇంక వాళ్ళకి సంతృప్తి చెందరు, ఎంత ఇచ్చినా కూడా తృప్తి ఉండదు. కానీ దైవ సంబంధమైన భక్తి కలిగి ఉంటారు చూడండి, అది గొప్ప సంతృప్తి. అందుకనే ఎవరు దేవుని భక్తులు ఎప్పుడు చూసినా కూడా వాళ్ళు ఉన్న స్థితిలో వాళ్ళు చాలా సంతృప్తి కనపడుతూ వచ్చింది. లేని దానికోసం ఆరాట పడలేదు, లేదా దేవుని మీద అలగలేదు. దేవుడు ఏది ఇస్తే దాంతో సంతృప్తి చెందుతూ ముందుకెళ్ళారు. అలా మన జీవితాన్ని, ఎందుకంటే మనం దేవుని బట్టి సంతృప్తి చెందాలి, దేవుని మందిరాన్ని బట్టి సంతృప్తి చెందాలి, దేవుని వాక్యం సహవాస విశ్వాసాల్లో మనం సంతృప్తి చెందాలి. నీతి కొరకు ఆశలు ఉన్నాయా, ఆకలి ఉందా, అప్పుడు దేవుడు నేను సంతృప్తి పరుస్తాడు. అదే ఈ విషయాలన్నీ అనమాట. ఇంకొక మాట చదువుకొని మనం క్లోజ్ చేసుకుందాం. ఏమని ఉందంటే హెబ్రీ 13:5. Be content with such things. I will never leave you nor forsake. అంటే ఆయన నేను నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయనని చెప్పాడు. కాబట్టి ఇక నీకున్న దానితో సంతృప్తి చెందండి. ఇక అంతేగాని దురాశపడద్దు. వాళ్ళకి అది ఉంది, నాకు ఇది లేదు, వాళ్ళకి అది ఉంది, ఇది నా దగ్గర ఎప్పుడు వస్తుందో అనే ఆ కవచస్ దురాశ వద్దు. కానీ నీకు కలిగి ఉన్న దానితో సంతృప్తి చెంది ఉండు. నీకు ఇచ్చినటువంటి దాంతో, అయ్యా నువ్వు నాకు ఇది ఇచ్చావు, నీకు వందనాలు అనే సంతృప్తితో ఉండు. ఎందుకనంటే
ఈ లోకం, ఇందాక చదివాం మనం, ఈ లోకంలోనికి మనం ఏమీ తీసుకొని రాలేదు, ఈ లోకంలోనే మనం ఏమీ తీసుకొని పోం. అయితే ఇక్కడ ఉన్నప్పుడు ఏదో ప్రెస్టేజ్గా కనపడతామేమో కానీ ఆ ప్రెస్టేజ్గా కనపడింది కూడా దేవుడు ఒక రోజున షేమ్గా మార్చాడు అనుకోండి, అంత బ్రతికి కూడా చివరికి కుక్క బ్రతికి అయిపోయిందా అని ఇతరులు అనుకుంటారేమో. అలాంటి పరిస్థితి కూడా రానియద్దు. దేవుడు ఏమనంటే నన్ను గణపరచువాన్ని నేను గణపరుస్తాను అన్నాడు. సో దేవుణ్ణి గణపరుస్తూ, దేవుణ్ణి కోరుకుంటూ, దేవుని మీద ఆశపడి, దేవుని వాక్యాన్ని ఎప్పుడు చదివాం, దేవుని వాక్యాన్ని ఎప్పుడు ధ్యానిస్తున్నాం, దేవుని వాక్యాన్ని ఎప్పుడు ప్రార్థనలో గడుపుతున్నాం. ఇవి లేకుండా నేను ఎన్ని వేరే 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 ఎన్ని వాటిల్లో నేను చేతులు ఉన్నా కూడా అది ఆశీర్వాదం కాదు. ఒంటరిగా దేవునితో సమయం గడుపు. అయ్యా, ఎందుకని ప్రారంభంలో చదివాను, నాకు ప్రారంభంలో అయ్యా నీ మందిరం వల్ల నేను సంతృప్తి చెందాను. దేవుని యొక్క వాక్యం విని, దేవుని వాక్యంతో, దేవుని మందిరంతో ముడిపడి ఉందా నీ జీవితం? నీకంటూ నువ్వేం చెప్పుకోగలుగుతున్నావు? నాకు పలానా సంఘం ఉంది, నా కోసం ప్రార్థన చేసే సంఘం అని నువ్వు చెప్పగలుగుతావా? సో నీకంటూ ఒక సంఘం ఉండాలి. రెండోది, రాత్రి జాముల యందు నేను ధ్యానిస్తుండగా నాకు సంతృప్తి చెందుతున్నాను అన్నాడు. సో ధ్యానించే హృదయం నువ్వు కలిగి ఉన్నావా? ఇంకొకటి ఏమన్నా అంటే, అయ్యా నా ప్రాణం నీ కొరకు ఆశపడుతుంది అన్నాడు. మరి దేవుని కొరకు ఆశపడుతుందా? అప్పుడు సంతృప్తి చెందు. ఈ లోకంలో ఎన్ని చేసినా సంతృప్తి లేదనుకోండి, ఇంకేమైనా ప్రయోజనం ఉంటుందా? సంతృప్తి లేకపోతే ప్రయోజనం లేదు. కాబట్టి పాయింట్ ఏంటంటే, ఇక్కడ మనం సంతృప్తి చెందాలి అనంటే ఎన్నో కోట్లుంటే సంతృప్తి వచ్చేది కాదు, లేకపోతే పేద పలుకుబడి ఉంటే సంతృప్తి వచ్చేది కాదు. ఇంకా ఇవన్నీ చెప్పాలంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధల చేత తమ్మును తామే పొడుచుకొనిరి. అసలు ఇక అంతకన్నా బాధకరమైన విషయం ఉంటుందా? ఎందుకోసం? ధనాపేక్షకు వెళ్ళి చివరికి వారికి వారే పొడుచుకునేటట్టు వచ్చిందంట. డబ్బు ఏం చేస్తుంటే బంధాలను చంపేస్తుంది, చివరికి మనిషికి తనలో తన యొక్క ఆ యొక్క సెన్స్కు పోగొట్టుకునే స్థితికి వస్తుంది. సో డబ్బు కాదు, లేకపోతే ఈ లోకపరమైన ఇంకా వేరే వేరే ఆస్తులు కాదు, కానీ ఇదిగో దేవుడిచ్చాడు, ఈ వాక్యంలో మనకు రాయించి పెట్టాడు, ఆయన ఎవరో మనకు చూపించాడు. ఆ దేవుణ్ణి మనం అంటిపెట్టుకొని ఆయన కొరకు ఆశ కలిగి ఉందాం. చాలాసార్లు రాజీ పడిపోతూ ఉంటాం. అన్నిసార్లు దేవుడు 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 అంటే మనకి ముద్దేం దొరికిద్దండి అని అంటారు. మరి అలా అనుకుంటే దానియేలు ఏమనాలి? ఆయనకి అక్కడ దేవుడు మీద నమ్మకం పెట్టుకొని అన్యుల ప్రజల మధ్య పనిచేశాడు. దేవుడు కూడా అందుకే ఆయన్ని హెచ్చించాడు. నన్ను గణపరిచే వారిని గణపరుస్తానన్నాడు. కొన్ని చోట్ల మనం దేవుని పిల్లలమని చెప్పుకోవడానికి సిగ్గుపడతాం, అది తప్పు. రేపొద్దున దేవుడు కూడా ఏమంటే, నువ్వు పలానా చోట నువ్వు క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడ్డావు కదా, ఇప్పుడు నీకు చూపిస్తాను దేవుడు నేనని ట్విస్ట్ ఇస్తాడు ఆయన. ఆయనకి తెలుసు బెలూన్ను బాగా ఊదుకొనిచ్చి ఎప్పుడు టప్ అని పేల్చాలో ఆయనకి తెలుసు. మనం అనుకుంటే అబ్బా అంతా బాగానే సాగుతుంది, బాగుంది, నేను క్రిస్టియన్ అని ఎవరికి తెలియదు, బాగానే ఉన్నాను, రైట్. ఒకరోజు బెలూన్ టప్ అని పేలేటట్టు చేస్తాడు. ఎందుకు? భయపెట్టడం కోసం కాదు. మీకు నేను ఈ విషయం చెప్తుంది, ప్రమాదం జరగకుండా జాగ్రత్త పడమని చెప్తానికి ఈ హెచ్చరిక. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తుంటాం, నారో వంతెన అంటే ఇరుకు వంతెన ఉంది, జాగ్రత్త అని ఉంటుంది. మనం భయపెట్టడానిక? మనం జాగ్రత్తగా వెళ్ళడానికి. అలాగే ఈ బైబిల్లో ఉన్న సూచనలు గొప్ప ప్రమాదంలో దేవుని ఉగ్రతకు గురి కాకుండా ఉండటం కోసము ఈ బైబిల్లో వచనాలు మనల్ని హెచ్చరిస్తున్నాయి. వీటిని పెడచెవి పెట్టి ఈ పాస్టర్లు ఇంతే బోధిస్తారు, వాళ్ళకేమి చేతిలో మైక్ దొరికి పులిపేట ఎక్కేసరికి చేతులు ఊపుకుంటా భలే బోధిస్తారు వాళ్ళు అని అనుకున్నామనుకో, అనుకున్నంత మాత్రం బోధించిన వాళ్ళకి పోయేదేమీ లేదు, కానీ అనుకున్న వాళ్ళకే నష్టపోతారు. కాబట్టి మనం దేవుణ్ణి బట్టి సంతృప్తి చెందుదాం. ఎందుకంటే ఆయన ఆదరణకర్త. మనుషులు ఎవరండి? మనుషులు ఎవరు అసలు? వాళ్ళు ఏదో మనకేదో చేస్తారనుకొని వాళ్ళ మీద ఆశలు పెట్టుకుంటున్నామేమో. దేవుడు అన్ని ద్వారాలు మూసేస్తాడు ఒక రోజున. ఆయన మాత్రమే, యేసు అన్నాడు నేనే మార్గమును అని. చివరికి ఆయన దగ్గరికి రావాలి. అయ్యా ఎవరో ఏదో అనుకొని వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గరికి వెళ్ళి చేతులు చెప్తే ఆ డోర్లన్నీ మూస్తాడు ఒక రోజున. చివరికి మళ్ళీ ఆయన దగ్గరికి తలదించుకొని రావాలి. అదేదో ఇప్పుడే వస్తే ఆయన గొప్పగా ద్వారాలు తెరుస్తాడు. నేను క్రిస్టియన్ని కాదండి అని ఉద్యోగాలు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు, తర్వాత వాళ్ళ కుటుంబాల్లో వచ్చే శాపాలు అనుభవిస్తున్నారు.
ధైర్యంగా చెప్పుకోవడానికి ఏముంది, నేను క్రీస్తు బిడ్డనండి, ఉద్యోగం వస్తే ఇస్తారు, ఇస్తే ఇచ్చారు, లేకపోతే లేదు. ఎందుకు చెప్తున్నాను తెలుసా ఇవన్నీ? మనము మన జీవితాల్లో చేసే తప్పులు రేపొద్దున మనకి, మన కుటుంబానికి, మన పిల్లలకి శాపం కాకూడదు. వాటి కోసం ముందే సరిదిద్దుకోలేదనుకోండి, ఇది దేవుడు ముందే చెప్పాడు కదా, అయ్యా నేను ముందే చెప్పాను, నువ్వు సరిదిద్దుకోవాలా, ఇక నన్ను ఏం చేయమంటావు? కాబట్టి దేవుని పిల్లలంగా మనం ఎక్కడైనా సరిదిద్దుకోవాల్సిన విషయాలంటే సరిదిద్దుకుందాం. ఎందుకంటే దేవుణ్ణి ధిక్కరించిన విషయాల్లో మనం ఏమైనా ఉంటే ఆయన ఇచ్చే సంతృప్తి కన్నా ఈ లోకం ఏమిస్తుందండి మనకి సంతృప్తి? లోకం ఇస్తుందా మనకి సంతృప్తి? లోకం ఏమన్నా ఓకే మంచి ఉద్యోగం ఇచ్చింది నీకు అనుకుందాం, నెలకు ₹1,00,000 సంపాదిస్తున్నావు అనుకుందాం, బట్ దేవుని ఆశీర్వాదం లేకుండా ₹1,00,000 నువ్వు అనుభవించగలుగుతావా? దేవుని కృప లేకుండా అందులో ₹10 నువ్వు తృప్తిగా అనుభవించగలుగుతావా? ఇది మనం ప్రశ్నించుకోవాలి. దేవుని పక్కన పెట్టి ఏదో సంపాదించుకున్నాను నేను, ఆ దేవునికి అప్పుడప్పుడు కావాలంటే ఇస్తాలే దశంభాగం. పాష్ గారు ఎప్పుడైనా కావాలంటే చెప్పండి చర్చికి, మీరు మర్చిపోయా చర్చికి. నో నో నో, దేవుడు అంటాడు ఫస్ట్ నువ్వు కావాలి నాకు, నీ డబ్బు కాదు, నాకు నువ్వు కావాలి. నువ్వు వచ్చి మందిరంలో ప్రార్థన చేసుకొని వాక్యం చదివి ఈ వాక్యాన్ని ధ్యానించు, నువ్వు ప్రార్థన చేసుకో, సమయం గడుపు, నాతో నువ్వు టైం స్పెండ్ చేయి, అది కావాలి నాకు అంటాడు. ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా పిల్లల్ని వాళ్ళతో ఆడుకోవాలని, వారితో టైం స్పెండ్ చేయాలని కోరుకుంటారు చూడండి. అలాగా దేవుడు మనతో టైం స్పెండ్ చేయాలని కోరుకుంటున్నాడు. కానీ మనం ఇచ్చే ఏదో పెద్ద అయ్యా నేను నీకోసం ఇంత చేస్తాను అంత చేస్తానంటే ఆయన అంటాడు, అయి తర్వాత ముందు నాకు నువ్వు కావాలి. అప్పుడు నిజమైన సంతృప్తి మనకు కూడా వస్తుంది. ఆయనే మనతో ఉన్నాడు అనుకోండి, ఎంత గొప్ప సంతృప్తో తెలుసా? ఆయన దగ్గర సర్వం ఉన్నాయి కదా, ఇంకా అన్నీ ఆయన చూసుకుంటాడు. అది మనం పొందుకోవాల్సిన విషయం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. రమేష్ బ్రదర్ వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు, ఆ తర్వాత బలలో పాల్గొందాం. తల్ల వంచండి, కళ్ళు మూసుకున్నాడు. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ర తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవా. గడిచిన కాలమంతా తండ్రి నీ మహాకృపతోటి తండ్రి మమ్మల్ని అందరినీ కాచి కాపాడవు తండ్రి. నీ సన్నిధిలో తండ్రి ఈ విధంగా మమ్మల్ని ఉంచావు, నిల్వ పెట్టావు తండ్రి. స్తోత్రాలు నాయన. చక్కటి వర్తమానాలు తండ్రి నాయన, మారు మనస్సు కలిగి ఉండమని నువ్వు సెలవిస్తున్నావు తండ్రి. నాయన నీ వైపు చూస్తూ మారు మనసు కలిగి ఉంటేనే తండ్రి నాయన పరలోకమందు మాకు గొప్ప బహుమానం తండ్రి. మొదటి వర్తమానం ద్వారా ఆ విధంగా మాట్లాడవు తండ్రి నాయన. మరి ఇదిగో ప్రభా, మేము దేవా మరి ధనాపేక్ష కలిగి ఉన్నామా తండ్రి, మేము సరిచూసుకోవడానికి నువ్వు చక్కటి వాక్యాన్ని బోధించావు తండ్రి. ధనాపేక్ష కలిగి ఉంటే నాయన నానా విధములైనటువంటి బాధలు కలుగుతాయి నాయన అని చెప్తూ తండ్రి, మరి ఆ ధనాపేక్షతోటి ప్రభువా మమ్మల్ని మేమే పొడుచుకుంటామని నువ్వు సెలవిస్తున్నావు తండ్రి నాయన. అలాంటి ఆశ, అలాంటి నాయన ధనాపేక్ష మాకుంటే తీసివేసి నాయన నీ మందిరం ద్వారా సంతృప్తి పొందేవారంగా, నీ వాక్యం ధ్యానిస్తూ సంతృప్తి పొందేవారంగా మమ్మల్ని ఉంచమని వేడుకుంటూ చేరుకున్న ప్రతి బిడ్డని తండ్రి పేరు పేరు వాసన దీవించమని మన యేసుక్రీస్తులో ప్రార్థించుకున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రభువులో పాల్గొనడానికి హృదయాలు సిద్ధపాటు చేసుకుందాం. క్రీస్తు మన కొరకు గాయాలు పొందారు, వేదన అనుభవించారు. ఆ క్రీస్తు పొందిన ఆ శిలువ శ్రమలను జ్ఞాపకం చేసుకో. అనేకసార్లు నువ్వు అనేక వేదనలను గుర్తుపెట్టుకుంటావు, నాకు అది జరిగింది జరిగింది, కానీ క్రీస్తు నీ కొరకు పడిన వేదనలను జ్ఞాపకం చేసుకొని క్రీస్తుని తలపోసుకో నీ హృదయంలో. క్రీస్తు భరించిన శిక్ష అది నీ కోసమే. శరీరరీతిగా ఆయన గాయాలు పొందారు. ఇదంతా కూడా మన స్థితిని, మన పరిస్థితిని మార్చడానికి. క్రీస్తు చేసిన కార్యాన్ని మర్చిపోవద్దు. క్రీస్తు పొందిన గాయాలని తలపోసుకో. క్రీస్తు చూపించిన ప్రేమను తలపోసుకో. క్రీస్తు అనుగ్రహించే ఆ కృపను జ్ఞాపకం చేసుకో. క్రీస్తు ప్రేమ ఈ లోకంలో ఎవరూ చూపించలేనిది. అందుకే ఆయన ప్రాణం పెట్టాడు. మనం పాపం చేశాం, శిక్ష అనుభవించవలసింది మనం. కానీ క్రీస్తు మనకు బదులుగా శిక్షను అనుభవించాడు. కాబట్టి క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం.
పరలోకమున్న మా తండ్రి, నీ అద్వితీయ కుమారుడైన క్రీస్తు మా కొరకు సిలువలో గాయాలు పొందారు అయ్యా. మా కొరకు అవమానాన్ని భరించారు. పాపము చేయలేదు క్రీస్తు, అయినప్పటికీ మా పాపమంతా క్రీస్తు శరీరంలో ఆయన మోసి ఆ శిక్షను భరించి మాకు బదులుగా ఆయన పాపిగా ఎంచబడి అయ్యా మాకు తన పరిశుద్ధతనివ్వడం కొరకు, క్షమాపణనివ్వడం కొరకు, విమోచన దయచేయడం కొరకు క్రీస్తు చేసిన ఆ యొక్క శిలువ కార్యం, ఆ పొందిన శ్రమలు, వాటిని బట్టి మేము మీకు ఏమి ఇవ్వగలం ప్రభు? ఏమి ఇవ్వలేక ఈ నా కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమె రొట్టెలో పాల్గొందాం. ఆ ప్రకారమే భోజనం అని ఆయన మరొక పాత్రను ఎత్తుకొని, ఇది అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీన్ని చేయుడి అని చెప్పాను. కాబట్టి క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. ఇది నిబంధన చేశాడు క్రీస్తు. అవును ప్రభా, పరలోకపు దేవా, అసలు మేము నీకు సంబంధించిన వారం కాదు, శత్రువులం, పాపము చేశాం, దూర ప్రజలు దూరం అయిపోయాం, నీ మహిమ నుండి తొలగిపోయాం. అయినప్పటికీ కూడా తెగిపోయిన బంధాన్ని మరలా కలుపుకోవాలని అయ్యా నువ్వు ప్రేమ చూపించి, నీ ప్రేమను బట్టే ఈ లోకంలో నీ కుమారుడైన క్రీస్తు జన్మింపజేసి, క్రీస్తు అయ్యా శ్రమలు అనుభవించి, క్రీస్తు రక్తము మా కొరకు ఆ ప్రాణాన్ని దారపోసి ఆ రక్తంలో మా పాపాలన్నీ కడిగి వేశారు. ఇప్పుడు మన పరిశుద్ధులుగా తీసి ఉన్నావు, తీర్చిదిద్ది ఉన్నావు, ఉచితంగా నీతిమంతులుగా చేసి ఉన్నావు. అందులో కొరకు మేము మీకు ఏమి ఇవ్వగలం ప్రభు? ఏమి ఇవ్వలేక ఈ రక్షణ పాత్రం చేత వచ్చుకొని ఈ నా కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పాత్రలో పాల్గొందాం. సర్వోన్నతుడైన మా తండ్రి, మా గొప్ప దేవ, నీ ప్రేమ గొప్పది, నీ దయ, నీ జాలి గొప్పది. మమ్మల్ని ప్రేమిస్తున్న నీ ప్రేమ గొప్పది, నీ హృదయం ఎంతో గొప్పది. మమ్మల్ని క్రీస్తుని బట్టి సంతృప్తిపరిచావు, క్రీస్తుని బట్టి విమోచించావు అయ్యా. చేరువచ్చిన వారందరినీ కూడా, మళ్ళలో పాల్గొన్న వారందరికీ నీ ఆశీర్వాదం దయచేయండి. ఎవరైతే పాల్గొనలేకపోయారో మరొక అవకాశం వారికి దయచేయమని, క్రీస్తునందు ప్రతి ఒక్కరిని నువ్వు దీవించమని, క్రీస్తు వచ్చేంత వరకు, మేము మరణించేంత వరకు కూడా ఈ క్రీస్తు శిలువ సందేశాన్ని అనేకులకి చెప్పి రక్షణలోకి నడిపించినట్లుగా మీరు మమ్మల్ని వాడుకోమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏడాది దూడలనా, వేలాది పొటేలనా, ఏడాది దూడలనా, వేలాది పొటేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? వేలాది నదులంతా విస్తార తైలము నీకిచ్చిన చాలునా? వేలాది నదులంతా విస్తార తైలము నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా? ఏడాది దూడలనా, వేలాది పొటేలనా, ఏడాది దూడలనా, వేలాది పొటేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును?
మరణించితివ సిలువలో, మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివ సిలువలో, కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్యా, కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్యా. ఏడాది దూడలనా వేలాది పొటేలనా, ఏడాది దూడలనా వేలాది పొటేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును, విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును, రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించేదను, రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించేదను. ఏడాది దూడలనా వేలాది పొటేలనా, ఏడాది దూడలనా వేలాది పొటేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. మంచిది. విన్న వాక్యాన్ని ఇంటికి వెళ్ళాక ధ్యానించండి. దేవుడు ఏం మాట్లాడైతే వాక్యాలు మాట్లాడాడో ఆ వాక్యాల ద్వారా మనకి ధ్యానించుకోవాలి. ఎందుకంటే ఇందాక వాక్యంలో చెప్పుకున్నాం కదా ధ్యానించాలి అని. ఎందుకంటే వాక్యం ధ్యానించలేదనుకోండి, విన్న వాక్యము ప్రయోజనం ఉండదు. ఇప్పుడు ఆహారం తిన్న తర్వాత గేదెలు ఆవులు ఏం చేస్తాయి అంటే నెమరు వేస్తాయి. అవి నెమరు వేసినప్పుడే వాటికి శరీరంలో బలం వస్తుంది, అవి మనకు కూడా పాలనివ్వగలం. అలాగే మనం కూడా విన్న వాక్యాన్ని ధ్యానించడం అంటే తిరిగి మరలా వాటిని ఆలోచన చేసుకొని, అవును కదా దేవుడు ఈరోజు నాతో ఇలా మాట్లాడాడు, వాక్యంలో నుంచి ఇలా హెచ్చరించాడు, లేకపోతే ఇలా ఆదరించాడు, ఈ విధంగా చేయమన్నాడు, కాబట్టి నేను ఆ విధంగా చేయాలి. అయ్యా నీకు వందనాలు, నువ్వు నాకు ఇలాగ గొప్ప దేవుడుగా ఉన్నావు, నిన్ను బట్టే నాకు తృప్తి అని అలా చెప్పుకోవాలి. కానీ ఈరోజు కోపంగా వాక్యం చెప్పాడు పాస్టర్, నేను మందిరానికి వెళ్ళను, నేను చర్చికి వెళ్ళను, వేరే చర్చ్ చూసుకుంటా, అట్లాంటి పాస్టర్లతో మనకి అంటే బుజ్జి మాటలు చెప్పి కవ్వించి నవ్వించి షుగర్ కోటెడ్ వర్డ్స్ చెప్పి మోసం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నా దగ్గర ఆ కథలు నడవు. పచ్చిమిరకాయ అని చెప్తాను, అది కొరికితే మంట వస్తుందని చెప్తాను, కానీ తీయగా ఉంటుంది ఏమవదు చిలకడ దుంప తినేసాయి అని నేను పచ్చిమిరకాయ గురించి చిలకడ దుంపకు చెప్పినట్టు చెప్పాను. అంటే మన వాక్యం కొన్నిసార్లు గాయపరిస్థితి, కానీ అది మన ప్రయోజనం కొరకే. ఒక సంఘ కాపరిగా నాకు ఒక బాధ్యత, నాకు ఒక భారం ఉంటుంది. సంఘంలో వాళ్ళు దేవుళ్ళు ఆత్మీయంగా ఎదగాలని. నేను ఎక్కువ ఆలోచన చేయను, ఎవరెంత దశంభాగం ఇస్తున్నారు, వాళ్ళు ఇస్తున్నారా లేదా, ఏం కానికేస్తున్నారు, ఎవరింటికి వెళ్తే అంతే. నేను దాని గురించి లీస్ట్ బాధ, అది ముఖ్యం కాదు నాకు. ఎవరు ఏ కుటుంబం దేవుని వాక్యంలో ఎంతగా ఎదుగుతున్నారు, వాళ్ళు ఇంకా ఎదగాల్సి ఉందా, వాళ్ళని ఎలా ఇంప్రూవ్ చేయాలి, వాళ్ళని ఏ విధమైనటువంటి విధానంలో ఇంకా వాక్యంలో పెంచవచ్చు అనేది నా కోరిక. నేను చనిపోయే వరకు కూడా నేను అదే మోటివేషన్తో సేవ చేయాలనేది నా కోరిక. కాబట్టి దయచేసి మీరు వాక్యంలో దేవుని సన్నిధిలో ఉపయోగించుకునే అవకాశాలు దేవునిలో ఎదగండి. వాక్యంలో ఏం నేర్చుకుంటున్నాం, 4 సంవత్సరాల నుంచి కూడా స్కూల్కి వెళ్ళి 1వ తరగతిలోనే 2వ తరగతిలోనే మన బాబు ఉంటున్నారనుకో, మనకు ప్రయోజనమా? మనం ఎంత బాధపడతాం. అలాగే చర్చికి ఎన్ని సంవత్సరాల నుండి వచ్చినా ఇంకా ఇందులో ABCDలు కూడా తెలియలేదు అనుకోండి, మనకు ప్రయోజనం లేదు. కాబట్టి దీని గురించి ఆలోచన చేసి నేర్చుకుందాం. సమయాన్ని పాటించడం. ఆల్రెడీ 9:30 అయిపోయింది, సారీ. 8 o'clock షార్ప్ స్టార్ట్ చేసి 8 to 8:10 సాంగ్స్ అయిపోవాలి. 8:10 నుంచి 8:20 దాకా షార్ట్ మెసేజ్ అయిపోవాలి. 8:20 నుంచి 8:30 దాకా ఆరాధన నడిపించి 8:30కి నాకు మైక్ ఇచ్చారనుకోండి, ఇక్కడ నిలబడతా నేను 9 o'clock దాకా మెసేజ్ చెప్తా. తర్వాత 10 minutes
మనం ఏమైతే మిగిలిన కార్యక్రమాలు చేయాలి. అలా కాకుండా టైం దాటిపోయే కొన్ని మనకేమైపోయిందంటే మిగిలిన విషయాలు కొదువైపోద్ది. కాబట్టి దయచేసి గమనించుకోండి. 8:30 కల్లా నాకు ఇక్కడ మీరు మైక్ ఇవ్వగలిగితే నేను మెయిన్ మెసేజ్ చెప్తా. మళ్ళీ అన్న మీరు వాక్యం చెప్పలేదు అది అని నాకు ఫోన్లు చేస్తాను, నేనేం చేస్తాను? మీరు నాకు 8:30 కల్లా చూసుకోండి, మైక్ ఇవ్వండి. ఓకే, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, పరిశుద్ధమైన తండ్రి, మహోన్నతుడా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ఈరోజు ఉదయకాల సమయంలో అయ్యా ప్రకాష్ బ్రదర్ గారిని నిలబెట్టి మరి ఒక వ్యక్తి క్రొత్తగా జన్మించాలి, రక్షణ పొందాలని తెలియదు. ఎందుకంటే ఎన్ని చేసినా రక్షణ లేకపోతే దేవుని రాజ్యంలోనికి ప్రవేశం లేదు. కాబట్టి నువ్వు ఆ మాటలు మరొకసారి మాట్లాడించినందుకు నీకు వందనాలు. ఈ యూట్యూబ్లో తర్వాత ఎవరైతే వింటారో రక్షణ లేని వారికి అది రక్షణ దయచేయనట్లుగా ఆ వాక్యం ద్వారా వారిని తట్టండి. అలాగే తండ్రి, సంతృప్తి చెంది ఉండాలి అని వాక్యంలో చెప్పినట్లు నిన్ను బట్టి, నీ సన్నిధిని బట్టి, నిన్ను ధ్యానించడం బట్టి అయ్యా నీ యొక్క నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండటం ద్వారా నిన్ను బట్టి మేము సంతృప్తి చెందడానికి సహాయం చేయండి. ఇక్కడ చేరువచ్చిన బిడ్డలందరిని బట్టి నీ స్తోత్రాలు, కానుకలు ఆశీర్వదించండి. పరలోకానికి మెండుగా ఆశీర్వాదాలు తీసుకురండి అయ్యా. ఇంకా ఈరోజు రానటువంటి బిడ్డలను మీరు తీసుకురండి. నెక్స్ట్ వారం ఇంకెవరైతే క్రొత్త వారు రావాలనుకుంటున్నారో వారిని తీసుకుని రండి. ప్రతి ఒక్కరిని నీ నామంలో ఆశీర్వదించమని, ఈ సంఘానికి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించమని, మరలా మీ చిత్తమైతే మరొక ఆదివారం కలుసుకునేంత వరకు కూడా నీ పరిశుద్ధాత్మ కాపుదల, దేవదూతల సంరక్షణ, కుమారుని సహవాసం, పరలోకపు తండ్రి ప్రేమ ఇప్పటికెళ్ళప్పుడు సదాకాలం నుంచినట్లు చేయమని మా ప్రియుడు గనుడైన యేసు నామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.